మహాదేవ మహోన్నతుడ పరిశుద్ధుడైన తండ్రి, నీ కృపగలిగిన దయగలిగిన నామానికి స్తుతులు చెల్లించుచున్నాము. భూమి ఆకాశములకు తండ్రిగా ఉండి మమ్మల్ని అందరినీ పెంచి పోషించి మీ చల్లని కృపా కరుణలతో భద్రపరిచి కాపాడుతున్నందుకు ధన్యవాదాలు. నీ పిల్లలు ఈ పట్టణంలో నీ కోసం కూడుకొని నీ మాటలు వినుటకు వారు చూపిన ఆసక్తిని బట్టి మీ అమూల్యమైన వాక్కులను మాకు నేర్పించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తూ క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న నా తోడి జతపని వారైన దేవుని పిల్లలైన మీకు కూడా దేవుని నుండి ఎల్లప్పుడూ శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి గుంటూరు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న ఈ 100వ లేఖనాల పరిశోధన సదస్సును పురస్కరించుకొని ఉదయం కొన్ని విషయాలను మాట్లాడుకున్నాం. ఈ రాత్రిపూట కూడా వారు కోరుకున్న అంశము చరిత్రలో క్రీస్తు మరో క్రైస్తవుడు. ఈ చరిత్రలో క్రీస్తు ఎలా ఉన్నారు, ఆయన ఎటువంటి చరిత్రను సాధించారు, ఆ క్రీస్తును వెంబడించడానికి, రక్షింపబడడానికి, రక్షణను స్వీకరించి అనుసరించడానికి వెంబడించిన క్రైస్తవులు ఈ చరిత్రలో ఎలా ఉన్నారు, అటు క్రీస్తుకి నేడున్న క్రైస్తవుడికి ఉన్న వ్యత్యాసం, దీనిని గురించి బైబిల్ నుంచి మనం పరిశీలిద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక ఉన్నతమైన ఆశయాలతో తండ్రి యొక్క కోరికను భూమి మీద నెరవేర్చడానికి తనకున్న సమస్తాన్ని త్యాగం చేసి విడిచిపెట్టి ఉండలేని ఈ లోకంలోనికి ఉండడానికి వచ్చిన ఒక మహానుభావుడు, మహనీయుడని చెప్పాలి. సుఖాన్ని అనుభవించడానికి భూమి మీదకి ఆయన రాలేదు, కానీ భూమి మీద ఉన్న దేవుని పోలికగా పుట్టిన తన పిల్లలైన మనుష్యుల కోసం తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటానికి తనకున్న వాటన్నిటినీ త్యజించి, అంటే విడిచిపెట్టి భూమి మీదికి అవతరించిన ఒక మహాపురుషుడు యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన గొప్ప త్యాగాలను బట్టే ఈ ప్రపంచం ఆయనకు ఒక గుర్తింపునిచ్చింది. ఏంటి ఆ గుర్తింపు? ప్రపంచంలో ఎన్నో ఉన్నతమైన పురస్కారాలు, ప్రపంచ దేశాలలో ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నతమైన మనుష్యులకు అందించే ఎన్నో పురస్కారాలు ఎందరికో ఇవ్వబడ్డాయి. కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఎన్నడూను ఇవ్వబడలేని, ఇవ్వబడని, భవిష్యత్తులో ఇవ్వబోని ఒకే ఒక పురస్కారం, అదే కాలాన్ని గణించడానికి మధ్యవర్తిగా క్రీస్తుని ఎన్నుకొని శకపురుషుడుగా ఆయనను నిలబెట్టిన విధానం. ఇది మరొకరికి రాదు. భవిష్యత్తులో ప్రపంచమంతా ఆమోదించే శకపురుషుడు మరొకడు లేడు. మేము యుగ పురుషులమని మనుషులు తమకు తాము చెప్పుకున్నారు, మేము యుగ పురుషులము అని. కానీ నిజానికి శకపురుషుడుగా, యుగ పురుషుడుగా ఒకే ఒక గొప్ప పురస్కారాన్ని అందుకున్న మహనీయుడు యేసుక్రీస్తు వారు. ఇది చరిత్రలో యేసుకు మాత్రమే దక్కిన అత్యున్నతమైన పురస్కారం. మనుష్యుల మధ్య మనుష్యుల మధ్య యేసుక్రీస్తుకు ఇవ్వబడిన పురస్కారం. ఆస్కార్ అవార్డులు చాలా మందికి వచ్చాయి, పద్మశ్రీలు చాలా మందికి వచ్చాయి, భారత రత్నాలు చాలా మందికి వచ్చాయి. ఇలా పలు రకాలైన వాటిలో ఎన్నో పురస్కారాలను సాధించిన మనుష్యులు, చరిత్రలో ఉన్న మనుష్యులు చాలా మందికి వచ్చాయి. కానీ
ఎన్నడూను ఎవరికి రాని ఒకే ఒక పురస్కారం యేసుక్రీస్తు వారికి మాత్రమే చరిత్రలో దక్కింది అంటే కారణం, ఎవరు చేయలేనిది చరిత్రలో ఆయన చేశాడు కనుక, ఎవరు అందించలేనిది చరిత్రలో ఆయన అందించాడు గనుక. కనుక చరిత్రలో యేసుక్రీస్తు వారికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచిస్తే, నిజంగా దేవుడు అందరికంటే ఉన్నతమైన స్థానం. అది కేవలం ఈ భూలోకంలో ఉన్న భూజనులు మాత్రమే ఇచ్చినది కాదండి. ముల్లోకాలలో దేవుని చేతిలో ఉన్న జ్ఞానపు గ్రంథాన్ని తీయడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ గ్రంథాన్ని తీసుకున్న ఒక మహాశక్తి ప్రకటన గ్రంథం. చూద్దాం. యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఏమండి, మొదటి వచనం నుంచి చదువుదాం ప్రియులారా. అంటే చరిత్రలో క్రీస్తుకున్న ప్రాధాన్యత. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలను తీసి. అమ్మా పిల్లలను కూడా చేయించకండి ప్లీజ్. పిల్లలు కలిగిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, డిస్టర్బెన్స్ చేయకూడదు. నాకు అస్సలు పిల్లలు డిస్టర్బెన్స్ అంటే నచ్చదు నాకు. బికాస్ అటెన్షన్ క్లాస్. పిల్లల్ని సైలెంట్లో పెడితే ఇక్కడ ఉంచండి, లేదని తీసుకుని వెనక్కి వెళ్ళండి. మీరు ఇబ్బంది పడకండి, పక్కనున్న వాళ్ళు ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఓకే, అటెన్షన్. మరియు దాని ముద్రలు తీసి. ఎందుకర్రా ఎలా చేస్తున్నారు సౌండ్? కరెక్ట్గా పెట్టొచ్చండి. పెంచుతారు, తగ్గిస్తారు, ఎందుకు డిస్టర్బెన్స్ మరి నాకు? సరిగా పెట్టండి మీరు. నేను మాట్లాడిన అప్పటి వరకు అంతా అయిపోయింది అని అంటేనే నేను మాట్లాడతాను. మధ్యలో ముట్టుకొని పాడు చేయకండి. అయిపోయిందా చెప్పాలి మీరు, లేదా నేను ప్రారంభించను. మీరు చెప్పడం కదా, వాళ్ళు చెప్పాలి. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవడు? దేవుడి చేతిలో ఉన్న ఈ గ్రంథాన్ని తీయడానికి మగాడు ఎవడు లేడా? ధీరుడైన వాడు ఎవడు లేడా అని అన్నప్పుడు, బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా. దండోరా. దేనికి దండోరా? ఒక ప్రకటన ఇవ్వబడిందట. దేవుని చేతిలో 7 ముద్రలు గట్టిగా బిగించబడిన ఆ పుస్తకాన్ని దేవుడు దగ్గరకు వెళ్ళి తీసుకునే మగాడెవడో అనే ఒక గొప్ప ప్రకటన బిగ్గరగా దేవదూత చేసిందటండి. ఈ ప్రకటన భూలోకానికి మాత్రమే కాదు, ఏ లోకాలలో ఆ ప్రకటన వచ్చిందో కింద చెప్తున్నాడు చూడండి. 3వ వచనం చూడండి. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద ఉన్నవారు గాని ఆ గ్రంథమును విప్పుటకైనను కనీసం చూడ్డానికి కూడా ఎవడికి శక్తి లేదటండి. ఏంటండి? హీరో, ఒక గొప్ప ధీరుడు, ఒక గొప్ప సాహసశీలి, ఒక గొప్ప ధైర్యవంతుడు, ఒక గొప్ప త్యాగశీలి రావాలి. దేవుడి చేతిలో నా గ్రంథాన్ని తీసి దాని ముద్రలను పెరికి. అసలు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎవడికండి అన్ని గట్స్ ఉన్నాయి? అంతవరకు ఎందుకు? జైశాలి పీడి సుందరరావు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మీలో చాలా మందికి భయం. అవునా? డాడీ దగ్గరికి వెళ్ళడానికి భయం అండి. ఎందుకు? మనిషే కదా ఆయన. మనుషులే ఎంత టెరిఫిక్గా, ఏమండి అంటే ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన వయస్సును బట్టి, ఆయనకున్న స్థాయిని బట్టి చాలామంది అనుకుంటారు. మన విజయరావు ఉన్నాడు, బ్యాంక్ మేనేజర్. డాడీని ఒక్కసారి చూపించండి అని, డాడీని కలిసే అవకాశం నాకు ఇప్పించండి. చాలా నెలగా వేడుకుంటున్నాడు. సరే రా. వచ్చాడు, ఉన్నాడు నా పక్కన వేదిక మీద. అడుగుతున్నాడు, ఒక్కసారి డాడీ. మీరు లైవ్లో విన్నారు కదా, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు ఆయన, ఎవరిని కలవడానికి ఇష్టపడరు ఆయన. ఎందుకు? ముఖస్థితి కోసం మాట్లాడేవాళ్ళు. డాడీ బాగున్నారా? ఎందుకు ఈ పలకరింపు? దేవుని కోసం పనికిరాని వారు, దేవుని కోసం ఏమీ చెయ్యని వారు, దేవుని కోసం ఏమీ సహకరించని వారు నన్ను చూసి బాగున్నారా? నీ పలకరింపు ఎందుకు?
ఎప్పుడు బాగుంటారో తెలుసా? దేవుని కోసం మనం ఏదైనా చేయగలిగినప్పుడు, ఏదైనా దేవుని కొరకు చేసి, వాళ్ళ కోసం మీరు చేసి, అప్పుడు అడగండి, పరామర్శించండి. ఆకలేస్తుందండి? అవునండి, అయితే భోజనం చేయండి. సలహా బాగుందా? భోజనం చేయండి అని సలహా చెప్పడం కాదు, తీసుకొచ్చి అవసరమైతే భోజనం పెట్టు. ఏమంటారు? బ్రదర్ చలేస్తుందండి, మంచి దుప్పటి కప్పుకోండి. సలహా బాగుంది, దుప్పటిస్తే ఇంకా బాగుంటుంది. కనుక చెప్పేవాళ్ళు కాదు ఇక్కడ, చేసేవాళ్ళు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? దేవుడి దగ్గరకు వచ్చి కనీసం ఆ గ్రంథాన్ని చూడడానికి కూడా శక్తి లేదటండి. చూడడానికి కూడా శక్తి కావాలా? ఏది సూర్యుని చూడండి, చూద్దాం. 5 నిమిషాలు కాదు కదా, 2 నిమిషాలు మీరు చూడలేరు. చూసిన తర్వాత ఇంక తర్వాత ఏం కనపడదు మీకు. టోటల్ బ్లైండ్. మీ రెటీనా పోద్ది, మీ లెన్స్ ఫిలమెంట్లు కాలిపోతాయి. మహాశక్తి స్వరూపుడైన దేవుని వలన చేయబడిన ఒక చిన్ని, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దీపం, ఒక చిన్ని నక్షత్రం, సూర్యుడిని చూడడానికి సాహసం చేయలేని మనిషి దేవుణ్ణి చూడడం, దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని తాకడం, ఆ గ్రంథాన్ని దేవుని చేతిలో నుంచి తీసుకోవాలి అంటే నీకు చాలా అర్హత ఉండాలి. అర్హత ఊరకనే రాదు అర్హత. చిన్నప్పుడు నవల్లో ఎక్స్కాలిబర్ అనే కత్తి ఉండేదటండి నవలలో. ఆ కత్తిని తీయాలి అంటే వీరుడు ఎన్నో సాహసాలు చేయాలి. ఒక బండలో గుచ్చిన కత్తి. అలాంటిది సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి పుస్తకాన్ని తేరి చూచి, ఆయన చేతిలో ఆ పుస్తకాన్ని తీసుకొని, ఆ పుస్తకంలోని ముద్రలను విప్పి, దానిలో ఉన్న విషయాలు ప్రపంచానికి చెప్పే నాథుడెవరు? దేవదూత ఎలా గరిచిందంటే బిగ్గరగా, ఎవరైనా ధీరుడు ఉన్నాడో హో అని అరిచిందట. 3 లోకాల్లో వినబడుద్దటండి రీసౌండ్. ఆ రీసౌండ్కి ఏం జరిగిందట? 3వ వచనం చూడండి, ఎంత వండర్ఫుల్గా ఉంది. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని, ఆ గ్రంథాన్ని విప్పడానికి గాని, చూడడానికి గాని ఎవడికి శక్తి, బలం కావాలి. ఏంటా శక్తి? బూస్ట్ తాగితే వచ్చే శక్తి కాదు ఇది. పటాస్ కొడితే వచ్చే శక్తి కాదు. కొంతమంది పటాస్ వేస్తారనుకోండి, ఎక్కడలేని ధైర్యం వచ్చేది. ఏయ్ ఎవడరా అంటాడు, అంతే తూత పడిపోతాడు మళ్ళాడు. అంటే ఆ ఒరిజినల్ బలం ఆడది కాదు, పటాస్ మహిమ అది. అది దిగిపోయింది అనుకోండి, చిన్న కుక్కపిల్లలాగా మూలన ఉంటాడు. అది వేసాడు అనుకోండి, ఆడంత వీడంత అన్నాడు మాట్లాడుతుంటాడు. అలాంటి ఉత్తుత్తి శక్తి కాదు అది, రియల్ పవర్, నిజమైన శక్తి ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చిన్న విషయమా? మాటలా? ఎవరనుకుంటున్నారు ఆయన? ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లాకి కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి బిలబంటోతుని పట్టుకోవాలి. బాబు కలెక్టర్ గారితో పర్మిషన్, కలెక్టర్ గారు లేరయ్యా పో అంటాడు. ఏం చేస్తాం? వెళ్ళిపోవడమే. కలెక్టర్ గారు పిఏ ఉంటాడు, ఆడు దొరకడం మహా కష్టం. కలెక్టర్ గారైనా దొరుకుతారేమో కానీ అసలు దొరకడాడు, ఎందుకంటే అంత దందాలు జరిపేవాడాడు. ఆడి దగ్గరికి వెళ్ళాలి, రిక్వెస్ట్ పెట్టుకోవాలా. ఎప్పుడు దొరుకుతారు? ఉండయా ఇప్పుడు వచ్చా, అప్పుడు ఎలాగా? ఆయన బోళ్ళు పని మీద ఉన్నారు, సీఎం గారితో కాన్ఫరెన్స్లో ఉన్నారు, వీడియో కాన్ఫరెన్స్ ఏదో చెప్తాడు. ఒక చిన్న భూమి మీద జిల్లాలోని అధికారిని కలవడానికే తాహత లేని మనిషి 3 లోకాలను సృజించిన సర్వశక్తిమంతుడు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఆ దేవుడు అంటే 3 అక్షరాలు పెద్ద శక్తి అనుకుంటున్నారా? అబ్బే, 3 లోకాలని కలిగించడానికి ఆ శక్తి ఆయన మాట నుంచి వచ్చింది. ఇంత పవరా? సూర్యుడు ఎలా కలిగాడు? కలుగుగాక, కలుగుగాక. దేవుడు పవర్ అండి. కలుగుగాక అని మాట పలికితేనే భగభగా మండే సూర్యుడు వచ్చినప్పుడు, ఆ సూర్యుని చూడడానికే మీకు శక్తి చాలనప్పుడు దాన్ని సృష్టించిన దేవుడిని ఎదుర్కోగలరా? ఎంత గట్స్ ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. దేవుడు కలుగు చేశాడు గాలి, కలుగుగాక. అప్పుడప్పుడు తుఫాను గాలి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? పెను తుఫాను వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంటి పైకప్పులు ఎగిరిపోతుంటాయి. గాలి, అధికారులు కూడా దాక్కుండిపోతారు లోపలికి వెళ్ళి. సీఎం కానీ పిఎం కానీ గదిలోకి వెళ్ళిపోయి గట్టిగా తలుపులు వేసుకోవాలి, ఎందుకంటే గాలిది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అని ఎదురు నిలబడ్డా అనుకోండి, ఎత్తుకెళ్ళిపోద్ది. అది నెత్తి మీద ఏదో పడిపోద్ది. అక్కడ నువ్వు నిలబడలేవయ్యా. ఆఫ్టర్ ఆల్ దేవుని వలన కలుగజేయబడిన
పంచభూతాలలో గాలి అదొక శక్తి, ఆఫ్టర్ ఆల్ ఒక దూత, పని మనిషి. దేవుడికి పని మనిషి గాలి, దేవుడికి పని మనిషి సూర్యుడు. దాని దగ్గరే నిలబడలేని మనిషి దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన వైపు చూచి ఆయన చేతిలో ఉన్న పుస్తకాన్ని లాగాలి అంటే దేవుడు పవర్ అంతా. కొంతమంది చూడండి, చిన్నప్పుడు ఆట ఆడించేవారు, గట్టిగా పిడికలు, ఒరే వీలైతే నా చేయి తెరవరనేవారు. అబ్బా చాలా ఇబ్బంది పడేవారు అండి, ఎందుకంటే గట్టిగా పిడికలు బిగించాడు, ఏం లాగుతాం, లాగి మేము లాగలేకపోతున్నామండి. చూసావా ఎంత బలమో. అలా చిన్నప్పుడు ఆట పట్టించేవాళ్ళు. ఒక మనిషి పిడికిలి ఎంత బలంగా ఉంటే దైవ పిడికిలి, ఆ పిడికిలతో పట్టుకున్నాడు పుస్తకాన్ని. ఎవడండి తీస్తాడు వెళ్ళి? చరిత్రలో క్రీస్తుకున్న ఘనత అదే. ఎందుకు చరిత్రలో క్రీస్తు పవర్ఫుల్? సిలువలో చచ్చిపోయాడు, అమాయకుడు, తను కాపాడుకోలేని అసమర్థుడు అని పిచ్చి లోకం వాగుతుంటది, పిచ్చి లోకం. ఆయన పవర్ సరిగ్గా చూడలేదు. ఏమండి, ఏది ఈ సినిమాలో కరుణామయుడిలో నటించిన ఎవరండి అతను? విజయ్ చంద్ర మొఖాన్ని చూసి అప్పటికే నీరసమైన మొక్క, తిండి లేదాడు చాలా రోజులుగా ఆ సీన్ చేసేటప్పటికి. ఆయన ఏమండి అమ్మలారా అంటాడు, ఏముంది, శక్తి లేదు అతనిలో. అతను చూసి యేసుప్రభు అలాగే ఉంటాడు అనుకుంటున్నారేమో. ఓ సేత బలహీనుడండి, బొత్తిగా బలహీనుడండి, డొక్కలు కనబడుతున్నాయండి, ఎముకలు కనబడుతున్నాయండి. ఫిజికల్ అపీరెన్స్ చూస్తున్నావు కదా యేసుప్రభుది. యేసుప్రభు ఫిజికల్ అపీరెన్స్ చూస్తున్నారేమో. ఈ లోకం అదే చూసింది. కానీ ఆయనకు మరో శక్తి స్వరూపం, ఆయనకు మరో రూపం, ఆయనకు మరో కమాండ్ ఉంది. ఏంటో తెలుసా అది? శిష్యులు అరే మీరు వెళ్ళండి రా వాడ మీద అన్నారు, తర్వాత వస్తానులే అన్నాడు. వెళ్ళారు వాడ మీదే. ఓ గాలి చెలరేగిపోయి తుఫాను కుమ్మేస్తుంది అందరినీ, గజగజలు ఆడిపోయి అందరూ కూడా బాబాయ్ చచ్చిపోతావేమో అని అనేసరికి అయ్యగారు నడిచి వస్తున్నాడు సముద్రం మీద. యేసుప్రభు సిలువ మీద ఉన్న ఫిగర్ని చూసింది లోకం. కానీ ఆయన బతుకున్నప్పుడే పవర్ల శాంపుల్ 100%లో 0.000001% చూపించాడు ఆయన. ఓ గాలి బీభత్సంగా వస్తున్నప్పుడు వీళ్ళు కంగారులో దాన్ని చూసి బాబోయ్ దెయ్యం అంటున్నారు వీళ్ళు అమాయకులు. దెయ్యం వచ్చేస్తుంది బాబోయ్ అని. అల్పులు కదండి, జ్ఞానం లేని వాళ్ళు కదా. వచ్చాడు, ప్రభువా నశించిపోతున్నాం. ఈలోపు ఇంకొక సందర్భంలో ఆయన అరమర మీద పడుకున్నాడట. లేపెత్తున్నారు వెళ్ళి, బాబోయ్ తుఫాన్ వచ్చేసింది మహాప్రభో, లేగు మేము నశించిపోతున్నాం. ఏంటంటే పెద్ద తుఫాన్ వస్తే నిద్ర పడుతుందా? నిమ్మళంగా పడుకున్నాడండి. ఆయనకి ఎందుకు బెంగ? అరుస్తుంది కుక్క పిల్ల. మీ ఇంట్లో కుక్క అరిస్తే మీరు భయపడతారేంటి? చెప్పండి. మీ ఇంట్లో కుక్క అరిస్తే ఏయ్ టామీ అంటారు, అంతే, సైలెంట్ అయిపోతుంది. అదే మనం కొత్త ఇంట్లోకి వెళ్ళి బహు అని అరిసింది అనుకో, వెంటనే గేట్ కూడా వదిలేసి పారిపోతాం ఆయనకి, ఎందుకంటే అది ఉరికిందంటే కండ పీకేస్తుంది రా నాయన అని. యజమానికి బయటోడికి అదే తేడా. ప్రభు యజమాని. మా మీకు ఒక దండం తల్లి, తీసుకెళ్ళిపోండి, మీకు ఒక దండం. ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు నాకు అలాగా? నా ఫ్లో దెబ్బతింటుంది. దేవుని పిల్లలారా, యేసుప్రభుని లేచిన వెంటనే సరే వీళ్ళు కంగారు పడుతున్నా. ఏంటయ్యా, ఏంటి మీ తొందర? నశించిపోతున్నావయ్యా, త్వరగా ఏదో చెయ్యి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 25. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా అయ్యా నశించిపోతున్న మహాప్రభో, మమ్మల్ని కాపాడే నాదుడు నువ్వే, రక్షించయ్యా. లేపారట. పడుకున్నాడు, తుఫాను వస్తున్నాడు, పడుకున్నాడు. ఆయనకి ఎందుకు భయం? ఇందాక చెప్పాను కదా, కుక్క పిల్ల అరిస్తే యజమానికి ఎందుకు భయం? ఏదో అరుస్తుంది చూడరా అంటాడు. అందుకు ఆయన, ఓరి అల్ప విశ్వాసులారా ఎందుకర్రా భయపడుతున్నారు, మహాపవర్ ఎక్కడ ఉంటుండగా అని వారితో చెప్పి ఒక్కసారి అలా లేచాడట. గాలి, ఓ అలలు లేచిపోతున్న సముద్రాన్ని ఏండి మామూలుగా చెప్పలేదటండి, ఏయ్ అరిచాడు అంతే. గద్దింపు అంటారు దాన్ని, రిక్వెస్ట్ కాదు. మనమైతే ఏదైనా వచ్చింది అనుకోండి, మన ప్రజలు ఎలాగ ఉంటారు? అమ్మా సముద్రం తల్లి శాంతించమ్మా,
వీళ్ళు బతిమాలుతారు, అయ్యా గాలి 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 తల్లి లేదా గాలి దేవుడు ఏదో మొత్తానికి ఏమండి, శాంతించు మహాప్రభో, ఏమేమ్మంటావు నీకు బలి. అమాయకులు కదండి, ఏమేమ్మంటావు బలి, శాంతించు శాంతించు. పాపం ఏదేదో చేస్తుంటారు. పనోడు ఎప్పుడు అలాగే ఉంటాడు, మాస్టర్ ఎప్పుడు ఎలాగ ఉంటాడో తెలుసా? పాస్టర్ కాదు, మాస్టర్. నాకు ఎందుకో పాస్టర్ అనిపించుకోవడం ఇష్టం ఉండదర్రా. పాస్టర్ ఏంటి? పాస్టర్ అనేసరికి పదం మంచిదే, అర్థం మంచిదే, కానీ దాన్ని చాలా పెడార్థం పెట్టించేసారు వీళ్ళు. పాస్టర్ అనగానే బైబిల్ ఇప్పి ప్రార్థన చేస్తారట, ఎందుకంటే అందులో డబ్బులు పెట్టిన తర్వాత ప్రార్థన చేసి అలా ముయ్యాలట. ఇవన్నీ విన్న తర్వాత ఎలాగ ఉంటుందండి, ఛీ నన్ను ఎవరైనా పాస్టర్ అని పిలిచి, ఏ పిలక మాట, ఐఎమ్ నాట్ అ పాస్టర్, ఐఎమ్ అ మాస్టర్. నేను ఎవరు? పాఠాలు నేర్పించేవాడిని. తాట తీస్తా తేడా జరిగిందంటే, బెత్తం తీస్తా. ఏమండి, బడిలో మాస్టర్ అలా ఉంటే బాగుంటుందా, పాస్టర్ లాగా ఉంటే బాగుంటుందా? పాస్టర్ అనుకోండి ప్రసంగం చేస్తూ ఉంటాడు, భక్తులు నిద్రపోతూ ఉంటారు గురకలో. పక్కన లేపాడు అనుకోండి, ఆమేన్ అని లెగుతాడు. మళ్ళా ఆమేన్ ఎందుకు మధ్యలో? నిద్రపోవట్లేదురా ప్రార్థనలో. అని ప్రసంగం అవుతుంటే నీకెందుకురా ప్రార్థన అంటే? చూసారు ఎంత నటన, యాక్టింగ్. మళ్ళీ ఆమేన్ ఒకటి, నువ్వు గురక తీసావు మాకు వినబడింది, గురక తీసినప్పుడు ప్రార్థన చేస్తారండి. ఇలాంటి పిచ్చోళ్ళు అండి. ఇలాంటి పిచ్చి వాళ్ళు ఎందుకు తయారో తెలుసా? అదిగోండి అలాంటి వాళ్ళు ఉండబట్టే. ఆడికి నువ్వు పడుకుండిపోయినా అవసరం లేదు. ఇప్పుడు ఉన్నారనుకోండి మిగతా పాస్టర్లు, ఇక్కడ జనాలు గోల్ చేస్తారు, ఆడికి అనవసరం. ఆడు అనుకున్నది వాయించి 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 వెళ్ళిపోతారు అంతే. మీరు విన్నా వినకపోయినా ఆడికి అనవసరం. అదే మాస్టర్ అయితే, ఏయ్ స్టడీ, లేదా గెట్ అవుట్, క్లాస్ నుంచి బయటికి పో. లేదండి, మాస్టర్ ఆయన. యేసుక్రీస్తు వారు మాస్టర్, యజమాని. దేనికి యజమాని? అన్నిటికీ యజమాని, సర్వానికి యజమాని ఆయన. అలాంటి యజమాని లేచాడట, ఒక్కసారి గద్దించాడు. ఏంటి? ఎప్పుడైతే గాలిని సముద్రాన్ని గద్దించాడో మిక్కిలి నిమ్మళమాయన. అప్పుడప్పుడు బయట నుంచి గట్టిగా అరుస్తున్న మనకు ఒక లాన్ నుంచి యజమాని గట్టిగా కేకేసాడు అనుకోండి, కుయ్యి కుయ్యి అనుకుని తోక రెండు కాళ్ళ మధ్యన పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే, ఏయ్ ఎందుకు అరుస్తున్నావు? ప్రకృతి కుక్క పిల్ల దేవుడి దగ్గర. ప్రకృతి కుక్క పిల్ల. అదండి మాస్టర్ అంటే, అదండి పవర్. యేసుక్రీస్తు పవర్. అది మనుషులది చూసి శిష్యులు, ఆయన మనుష్యులు దానికి ఆశ్చర్యపడి వాళ్ళు ఏమన్నారట, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రము కుక్క పిల్లలాగా లోబడుచున్నవేంటి? ఎందుకు లోబడాలి? పవర్ ఉండాలరా దేనికైనా, పవర్. ఈరోజు రాజకీయ నాయకులకు ఎందుకు అంత ఇది? పవర్ ఉంది వాళ్ళ దగ్గర. అధికారంలో ఎవరుంటే వాడి మాట చెల్లుతుంది, అంతేనా? చెల్లుతుంది వాళ్ళ మాట. అధికారంలోకి వచ్చినప్పుడు వాడు చెప్పిందే శాసనం, చేసిందే వేదం. అధికారంలో లేనప్పుడు ఎవడు పట్టించుకోడండి, జనాలు ఎవరు పట్టించుకోరు. ప్రతిపక్ష నాయకుడండి, ప్రతిపక్ష నాయకులు ఎవడు పట్టించుకోడు రోడ్డు మీద. అధికారంలోని ఎమ్మెల్యేలు ఎవడు పట్టించుకోడా, ఏదో. అదే అధికారంలో నమస్కారం సార్, ఎందుకు వీడు ఎప్పుడైనా ఉపయోగపడతాడేమో అని, కానీ దొంగ నమస్కారాలు పెడతారు. ప్రజల నాడి అధికారం ఉంటేనే వాళ్ళకి ఆ అర్హత. యేసుప్రభు ఇటు 5 ఏళ్ళు అధికారంలో ఉన్న అధికారం అనుకున్నారు ఏంటి? 5 years. ఈ ఎమ్మెల్యేలకు ఎంతకాలం ఉంటుంది పవర్, ఎంపీలకు ఎంతకాలం ఉంటుంది పవర్? ఓన్లీ 5 years. అది ప్రభుత్వం కూలిపోకుండా ఉంటే. మధ్యలో ఎవడైనా బై ఎలక్షన్లు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేశాడు అనుకోండి, మన ప్రభుత్వం పక్క రాష్ట్రంలో కూల్చేశారు కదా, డిజాల్వ్ చేసేస్తే వీళ్ళు అన్నీ పోయినట్టే, వీళ్ళ అధికారాలు అన్నీ పోయినట్టే. ఆఫ్టర్ ఆల్ 5 years. యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు? 5 years టర్మ్ అయింది. నో, ఏమండి ఎంతకాలం చెప్పండి టర్మ్? ఎస్. సృష్టి పుట్టక ముందు పవర్, సృష్టి పుట్టిన తర్వాత పవర్, సృష్టి పోయిన తర్వాత కూడా పవర్. పవర్ అది నో ఎండింగ్. ఏమండి మొన్న ఎవరో తమ్ముడు మాట్లాడుతుంటే, అధికారంలో ఉన్న తమ్ముడే మాట్లాడుతున్నాడు నాతో. కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత క్రైస్తవులకు చాలా ఇబ్బంది కలుగుతుంది.
ఈ అధికారులు ఉన్నంత వరకు ఇబ్బందులు మనం ఎదుర్కోక తప్పదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం అధికారంలోకి వస్తే వాళ్ళు అధికారులు ఉన్నారని ఏదో చేస్తారనుకున్నావా? నేను అప్పుడు ఏమన్నా తెలుసా, హే మీరు అధికారంలో ఉన్నది 5 సంవత్సరాలే, మేము అధికారంలో ఉన్నది 5 సంవత్సరాలు కాదు, ఎవర్ లాస్టింగ్. అసలు ఎక్కడ కుర్చీలు మారుతాయేమో అక్కడ కుర్చీ మారదు. మేము నమ్ముకున్నాడు దేవుడు, ఆయన ఎప్పుడు సింహాసనం మీదే ఉన్నాడు. మీ ప్రభుత్వాలు మారిపోతాయి, మా ప్రభుత్వాలు మారవయ్యా. పడగొట్టేవాడు లేడు అసలు ప్రభుత్వాన్ని, అవునా? నీది ఆఫ్టర్ ఆల్ రాష్ట్రంలో ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం, మాది 3 లోకాలలోని ప్రభుత్వం. పవర్ అది. ఎవడు దాన్ని మార్చగలడు? ఎవడండి? ప్రభుత్వాన్ని కూలదొద్దాం అనుకుంది. ఆఫ్టర్ ఆల్ పనికి మాలిన దుష్టశక్తి, చిన్నిది ఆఫ్టర్ ఆల్ అది. ఏమండి? అపవాది తిరుగుబాటు చేసింది, నాకు సింహాసనం కావాలి, ఈ దేవుడిని అధికారం నుంచి తీసేసి నేను సింహాసనం మీద వెళ్ళిపోవాలి, కమాన్ యుద్ధం ప్రకటించింది అది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎవరక్కడ? మహాప్రభు, మిలాడ్, నేనే. ఎవరిని? ఏం పేరు? నీ పేరు మిఖాయేలు, వీళ్ళని తోసొచ్చాయి. ఒక దూతను పిలిచాడంతే, తోసొచ్చేదాన్ని. ఆయన కదలవలసిన అవసరం లేదు. అది ఆయన శక్తి, అది ఆయన పవర్. అంత గొప్ప అధికారం చరిత్రలో ఉంది యేసుక్రీస్తు వారికి. చరిత్రలో క్రీస్తుకున్న పవర్ ఏంటో వీళ్ళెవరికి సరిగ్గా అర్థం కాదర్రా. అర్థం కాలేదు వీళ్ళకి. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఈ తరంలో దేవుడు మనల్ని పుట్టించాడు. ఎందుకు పుట్టారు? మీరు ఎందుకు పుట్టారు? భజన చేయడానికి కాదు, క్రీస్తు పవర్ ఏంటో ఈ ప్రపంచానికి చూపించాలి. ఎవరనుకుంటున్నావు యేసు ప్రభు అంటే? ఎవరనుకుంటున్నావు యెహోవా అంటే? ఆజ్ఞ. మధ్యాహ్నం చెప్పానుగా, పాతాళం గజ్జ 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 వణుకుతుంది. ఎవరిని చూసి? నన్ను చూసి. నిజంగా సంఘంలో ఉన్నవాడు, రోషం కలిగి బ్రతికిన వాడు, దేవుని కొరకు ఏదైనా చేయగలను అనుకున్న వాడిని చూసి పాతాళం భయపడాలి. భయం, టెర్రర్. అంత గొప్ప చరిత్ర ఉన్నది. రండి ఇప్పుడు మన దగ్గరికి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఏం జరిగిందట అప్పుడు? 4వ వచనం. ఆ గ్రంథమును విప్పుటికైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును, నోబడి, ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. మా అమాయకుడండి యోహాను ఊరకనే కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కళ్ళ కూడా ఎడుతున్నాడు. అయ్యో ఒక్కడు కూడా లేడా? ఏడుస్తుంటే దేవదూత ఓదారుస్తుందటండి. ఏమని ఓదారుస్తుందట? ఆ పెద్దలు అంటే ఎవరు? దేవదూతలు. 24 పెద్దలలో దేవదూతలైన వారు ఒకరు. చాలా మంది అనుకుంటారు 24 పెద్దలు 12 మంది ఏమో గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు అనుకుంటారు. ఆ 12 మందిలో అపోస్తులుడైన యోహాన్ లేడా? మరి యోహాన్ గారు వచ్చి పెద్దల్లో ఒకడు మళ్ళీ నేను వారించడం ఏంటి? యోహాన్ గారి సీటు మీద ఉండాలి కదా. పెద్దలు వారించడం ఏంటి? అవి పెద్దలంటే దేవదూతలయ్యా. 24 దేవదూతల ప్రధానులు వాళ్ళు, దేవుని సింహాసనం ముందున్న వాళ్ళు, ఆయన ఆజ్ఞ కొరకు ఆదేశం కోసం కనిపెట్టుకునేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఆ పెద్దల్లో దేవదూతల్లో చెప్తున్నాడు, యోహాను ఏడవకయ్యా. చెప్తుంది చూడండి. ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్, చరిత్ర. దావీదు పుట్టాడే. ఎవరా దావీదు? ఏమిటి దావీదు పేరు ఎందుకు చెప్తుందండి? దావీదు పేరు ఎందుకు చెప్తుంది మీరు ఆలోచించండి. ఏంటంటే దావీదు కొన్నది? దావీదు వంశంలో పుట్టాడనా? దావీదు గొప్పవాడు అవడానికి కారణం ఏంటి మీరు చెప్పండి? రోషం. దావీదు అనగానే ఏం గుర్తొస్తుంది? సున్నతి లేని ఎవడో దౌర్భాగ్యుడు, ఎన్నో అడుగులు ఎత్తున్న ఆజాన బాహుడు. ఎవడురా? సున్నతి లేనివాడు, ఫిలిస్తీయుడట నా దేవుణ్ణి అంటున్నది. రాజు ఆజానబావుడు, సౌలు గారు లోనున్నాడు. సౌలు లోనున్నాడు, రాజు సౌలు గారు లోనున్నారు. ఏమండి? రాజు వడికిపోతున్నాడట. ఏంటి? ఒరే రోజు ఆడు బస్తీ మీద సవాల్ అంటున్నాడు. మనం ఏంటి ఏం చేయలేకపోతున్నాం. ఒరే ఎవడు లేడా? ఎత్తైన రాజే లోన కూర్చున్నాడు. గాజులు ఒకటే లేవు చేతికి, అంతే. చేతికి గాజులు ఒకటే లేవు. క్యారేజ్ పట్టుకొచ్చాడు. మీకు తెలియని చరిత్రే ఉంది. క్యారేజ్ పట్టుకొచ్చి ఏంటన్నా, ఒరే తమ్ముడు వెళ్ళిపో, నీకేం తెలియదు పో. వీళ్ళు మహావీరులు, యుద్ధంలో మీసాలు తిప్పిన శూరులు, చేతకాని వాళ్ళు. తమ్ముడిని తగిలేతను, పోరా, నీకెందుకు పోరా, క్యారేజ్ ఇచ్చా పో, ఇంటికి వెళ్ళి గొర్రెలు కాసుకో బిడ్డ అంటున్నారట. ఇచ్చినట్టే క్యారేజ్ ఇచ్చి వెళ్ళి అందరిని అడుగుతున్నాడట. ఏగో ఏంటారా అలా మాట్లాడుతుంటే మీ ఎవరికి సిగ్గు లేదా?
సైన్యాన్ని అడుగుతున్నాడు వెళ్ళి, నువ్వేటయ్యా చిన్నవాడు, చూడడానికి చాలా ముక్కుపచ్చలారన్నవాడు, పొట్టోడుగా ఉన్నావు, చిన్నవాడుగా ఉన్నావు, వయసు కూడా ఎరగలేదు, మీసాలు కూడా సరిగ్గా రాలేదు, ఏం చేస్తావు అంటే చంపేత్తనయ్యా అని అన్నాడు. చంపేస్తావా? ఇటు ఆడిని రాజే ఏం చేయలేక లోనంటే చంపేస్తావు నువ్వు? చంపేస్తానండి, నిజమే. ఈయన చూసి నమ్మలేకపోతున్నాడు. ఒక దగ్గర కాదట, అందరి దగ్గరికి వెళ్ళి అని చంపేస్తాను అంటున్నాడు ఈయన. ఎవరు? దావీదు. మొత్తానికి ఈ విషయం ఎంతమందిని అడగకపోతే రాజు దగ్గరికి వెళ్ళిపోతున్న విషయం సమాచారం ఇలా అందరినీ సైన్యం అంతా అడుగుతున్న అన్నదమ్ములు అడిగాడు. అలాగే పక్కకు దోస్తారు వాళ్ళు. మొత్తానికి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజా ఎవడో ఒక చిన్నోడు వచ్చాడు లోపలికి, ఆడు చంపేస్తారు అన్నాడు. మరి మీ దగ్గర తీసుకురామంటారంటే సరే తీసుకురా చూద్దాం, ఏడు చంపేస్తారు అన్నాడు, దేంతో చంపేస్తారో చూద్దామని వచ్చాడటండి చిన్నోడు. ఎవరు నువ్వు? యెష్షయి కొడుకునయ్యా. మీ అన్నదమ్ములు ఉన్నట్టుండగా సైన్యంలో, మరి ఎందుకు వచ్చావురా? క్యారేజ్ పట్టుకొచ్చానండి. మరి క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోరచ్చు అంటాడా? ఎందుకురా నీకు ఇదంతా, మేము చూసుకుంటాంలే. కాదయ్యా, ఒక్కసారి అవకాశం ఇస్తాను లేపేస్తాను అన్నాడు. మళ్ళీ చెప్పు ఒక మాట, ఏం చేస్తావు? అని లేపేస్తానయ్యా. అవునా? నీ ప్రాణం పోద్దేమో భయంగా ఉందరా చిట్టోడా, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. లేదు మహాప్రభు, నాకు ఒక్క అవకాశం ఇచ్చాను, నేను లేపేస్తాను అన్నాడు. సరే ఈ మాట ఎందుకు కాదని, రే ఎవడక్కడ, ఇతనికి శిరస్త్రాణం దట్టి అన్నీ కట్టండిరా అన్నాడు. అన్నీ వేస్తే సూట్ అవ్వట్లేదు, ఎందుకంటే అవి పెద్దోళ్ళవి, బాగా బాడీ బిల్డర్స్ అన్నీ వేసుకునేవి. వీళ్ళకి ఎలా సూట్ అవుతుంది? చంటోడికి ఏమి సూట్ అవ్వలేదు. మొదటి సమయాలు దావీదు చిగురు, మొదటి సమయాలు తీనానా 17వ అధ్యాయం 38. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను, మొత్తానికి యుద్ధ వస్త్రాలు వేసాడటండి. దేనికి యుద్ధం? రాగి శిరస్త్రాణం తెచ్చాడు, హెల్మెట్. ఎందుకంటే ఆడు చాలా గట్టోడు రా బాబు, ఆడు గాలి ఉత్తి పడిపెట్టున్నావు నువ్వు. అతనికి కట్టి యుద్ధ కవచము తొలగించారు. యుద్ధ కవచం వేశాడట. ఈ సామాగ్రి దావీదుకి అసలు యూజ్ అవ్వట్లేదట, వాడుక లేదు. కానీ తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకున్న తరువాత దావీదు, అయ్యా మహాప్రభు రాజా, నాకు ఇది వాడుకలో లేదయ్యా, వీడితో నేను వెళ్ళలేనయ్యా, ప్లీజ్. ఎలా గెలుస్తావు బిడ్డా? ఇవన్నీ తీసేయండి ప్రభు. సరే తీసేసి, ఏం కావాలయ్యా? నాకు కర్ర కావాలయ్యా. కర్ర పట్టుకుంటావా? ఒరే కర్ర నాడు పూచుకు పుల్లగా ఇరిచేస్తాడు రాడు. కర్ర పట్టుకొని వెళ్తావా? అయ్యా అవునయ్యా. ఒక్కసారి ఆడి దగ్గరికి వెళ్ళే ముందు ఏటి దగ్గరికి వెళ్తాను నేను. ఏటి లోయలో నుంచి నాకు కొన్ని రాళ్ళు కావాలి. కొన్న రాళ్ళు తీసారండి, ఎందుకంటే ఫ్లై చాలా టెక్నాలజీ అండి. దావీదు టెక్నాలజీ అండి. ఎప్పుడు కూడా రాయి నున్నగుంటేనే అది విసిరేటప్పుడు చాలా స్మూత్గా వెళ్తుంది. అది ఎంత బండరాయి ఉందనుకోండి, ఎలా పడితే ఆ కోణాలు ఉన్నాయనుకోండి, అది ఫ్లై అవ్వదు. అందుకే విమానాలు చూడండి ఏరోడైనమిక్ అంటారు దాన్ని. ఏరోడైనమిక్ షేప్ అని ఎందుకంటారంటే ఆ షేప్ అలాగుంటేనే గాలి ఫోర్స్ని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్ళగలదు. అది ఇలాగ అడ్డగా ఈ దీనిలాగా ఉందనుకోండి, విమానం వెళ్ళలేదు. ఏరోడైనమిజం అంటారు దాన్ని, టెక్నాలజీ అది. అది నున్నగా ఉండాలి. కనుక నున్నటి రాళ్ళు అయితే తీసుకున్నాడట, మొత్తానికి వెళ్ళాడట. ఆడు చూశాడు, వడిచి పట్టుకున్నాడు. ఆడి దగ్గరికి వెళ్తుంటే చూశాడు. ఆడి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏమవుతుంది? ఎవడు రాయుడు వస్తున్నాడు, ఎవడు చంటాడు వస్తున్నాడు, ఎవడు చుట్టూ పార చూసి చుట్టూ చూశాడు. ఎందుకంటే కింద ఉన్నాడు మహానుభావుడు, వీడు హైట్ కదా, వీడు అంతా చూస్తున్నాడట. ఎవడు రావట్లేదా? కనబడలేదు వీడికి. ఎవడో దగ్గరికి వచ్చినట్టున్నాడు. బాలుడు, బా మంచి అందంగా ఉన్నాడు రా చిన్నోడైనా, నీ కళ్ళు బాగున్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నావు, అందంగా ఉన్నావు, మంచి మిల్కీ బాయ్లో ఉన్నావు. రే నీతో యుద్ధపడి పోరా. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, ఎరా కర్ర పట్టుకొని వస్తున్నావురా, నేను ఎవరనుకుంటున్నావు? కుక్కనా? దావీదు అనుకుంటా. అవునురా నువ్వు కుక్కవురా, కుక్క కర్ర చాలురా, కుక్కకి కత్తి ఎందుకురా? ఏంటి కుక్కను తగలడానికి మీరు దేనికి వెళ్తారు చెప్పండి? కుక్క వస్తుంది ఇంట్లో కత్తి ఎందుకు అంటారు ఎవరైనా? చీపురేది, కత్తేది, కర్రేది అంటారు. అలా దావీదు చూసారా? దావీదు చిగురు, సాహసి, రూపసి. ఏమండి, సాహసవంతులు ఎప్పుడు అందంగా ఉంటారండి. రాజులు చూడండి, గొప్ప గొప్ప రాజులు, వాళ్ళ ముఖంలో కళ అంటే ఏంటి? దీనమైన నీరసంగా మోషన్స్ అయిపోయిన కళ్ళు, ఏమండి జారిపోయిన ముక్కు, ఇలా ఉండదండి. చూడగానే రాజు అంటే రాజసం అండి. రాజు రాజులాగే ఉండాలండి. రాజు రాజులా కనబడాలి. అంటే
ఆ లోన ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దేవుడిస్తాడు, అది దేవుడిస్తాడు. చాలామంది చూసి అందంగా ఉన్నారు అనుకుంటే ఓర్చుకోలేరు. కొంతమంది అసూయపరులు ఉంటారండి, అందంగా ఉంటే ఓర్చుకోలేరు. వీడికి ఎంత అందం అవసరమా, దీనికి ఎంత అంత అవసరమా, వంకలు పెట్టేవాళ్ళు అసూయపరులు. అందం సాహసంతో పాటు వచ్చేది. మీరు ఏమనుకుంటున్నారో, రూపసి అయి ఉండుట చూచి, రే మిల్కీ బాయ్ నీతో యుద్ధం ఏంట్రా, వెళ్ళి పాలు తాగా, మా అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగు అని చెప్పాడు. మొత్తానికి అప్పుడు ఏం చేశాడు, రే ఇలా రారా, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తాను రా, ఇస్తాను అని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అన్నప్పుడు, ఈ మాట వినండి, దావీదు వచనం చెప్పున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 45 వచనం 17, 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నీవు కత్తి, ఈటె, బల్లెం, ఒరి అన్నీ నీ దగ్గర ఉండాలిరా. నువ్వు నా దగ్గరికి వస్తున్నావే, కానీ నువ్వు కాదన్నావే నా దేవుణ్ణి. ఎస్, అక్కడ చెప్తున్నాడు చూడండి, ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరుతో వస్తున్నాను రా నేను. నా దగ్గర పేరు ఉంది, నీ దగ్గర కత్తి, ఈటె, బల్లెం, దరిద్రమైనవన్నీ ఉన్నాయి. చూసుకుందామా? ఏమండి ఎలాగుందండి ఈ మాట? రోమాలు నెక్కబొడిచేయాలండి. నిజంగా నాకు అనిపిస్తుండదండి, అయ్యో దావీదు గారు ఆ టైంలో చేసిన యుద్ధాన్ని చూస్తే అంత కన్నుల పండుగ. ఆ చిన్నోడు నిజంగా సాహసి, రూపసి, ఎదిరించి ఏమంటున్నాడు, ఏం పేరుతో వస్తున్నాడండి. నాకు బాగా నచ్చిన ఫేవరెట్ హీరో అండి. అంటే మిగతా వాళ్ళు నచ్చరని కాదండి, చాలామంది భక్తులు ఉన్నారు, అందరూ ఆయన ఫేవరెట్సే, కానీ అందులో కొంచెం ఫేవరిజం ఎక్కువ ఉంటుంది కదండి. మీరు మరీ అంత పక్షపాతాన్ని అనకండి. యేసుప్రభు చుట్టూ అపోస్తులున్నా యోహాను గారు మాత్రమే గుండెలు కత్తుకునేవారటే. ఆయనకి ఇష్టం, ఫేవరెట్, యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయనే ఒకళ్ళు పర్సనల్గా ప్రేమిస్తే లేనిది నేను ప్రేమిస్తే తప్పే ఉంది, కనుక ఎవరు మీరు అనడానికి సరిపోరు నన్ను. కనుక పర్సనల్గా కొంతమంది అంటారులేండి, వీళ్ళు బాగా మాటికి దావీదు కోసం చెప్తారండి. దావీదు కోసం చెప్తే బాధగా ఉందా నీకు? అరే సాహసవంతుడురా, దేవుడు మెచ్చిన మగాడురా, దేవుడు ప్రేమించిన ప్రేమమూర్తిరా, దేవుని కోసం అనేక గొప్ప గొప్ప మాటలు రాసిన అమర ప్రేమికుడురా దావీదు. ఎందుకు ఆయన కోసం చెప్తే బాధ నీకు? నువ్వెలాగా నీకేదీ లేదు, బోడిగాడివి, నీకేదీ లేదు, తలా లేదు, తోకా లేదు, అవునా? చదవండి 49. తన సంచిలో చెయ్యి వేసి రాయి తీసి, అలా కాదు నాన్న ఎంత చదివిన మాట, దేంతో వస్తున్నాను అంటున్నాడు, ఆ మాట కావాలి నాకు. అమ్మా వచనం 45 చదువు నాన్న. ఏం పేరిట వస్తున్నాను? యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను. నువ్వు నా మీద దేంతో వస్తున్నావు? ఆ మాట కూడా చదవండి. ఒరే నీ దగ్గర ఏమున్నాయి తెలుసా? కత్తి, ఈటె, బల్లెం ధరించుకొని నువ్వు నా మీదకి వస్తున్నావు. నా దగ్గర రాళ్ళని కూడా చెప్పట్లేదండి, నా దగ్గర ఒడిసని కూడా చెప్పట్లేదండి, నా వెనకాతలు ఉన్న దేవుడు రా. బా ఎంత బాగుందండి ఈ మాట. హ్యాట్స్ ఆఫ్ దావీదుకి ఆ మాట అన్నందుకు. 47 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేత రక్షించువాడు కాడని ఈ ప్లెటోన్, ఈ దండు వాళ్ళందరూ తెలుసుకోవాలి, ఈ సైన్యం అంతా తెలుసుకోవాలి. ఫైటర్ రా నా ప్రభు, ఎవరనుకున్నా ఫైటర్. ఆయన మిమ్మల్ని నిన్నొక్కనే కాదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ గడువురా, నీతో పాటు వెనకాతలని కుక్కలన్నిటినీ కూడా మా చేతికి ఇచ్చేస్తాడు, అప్పగిస్తాడు అని అన్నాడు. అంటే బా ఈట గట్స్ ఏంటండి. ఏమిటి దావీదు అంతకుముందు ఏమైనా బస్కీలకి వెళ్ళాడేంటి దేంతోనైనా? అప్పుడప్పుడు యుద్ధం చేసేవాళ్ళు బాక్సింగ్ ఫీల్డ్లో కానీ కరాటే ఫీల్డ్లో కానీ వెళ్ళేవాడు ఎదురు శత్రువుని అంచనా వేస్తారండి. టైసన్ గాడు అంటే వాడు ఎలాంటే ఒక ఖడ్గమృగంలో అంటాడు. ఏమండి ఆడి తలకాయ ఎంత ఉంటుంది, గుండెకాయ నల్లగా ఉంటాడు. టైసన్ తెలుసా? హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఆడి పేరు. ఒకప్పుడు మంచి ఆయన కొట్టే మగాడు లేడు, కానీ ఆడి ఫైటింగ్లు మాటికి చూశాడండి. ఎవడో తెలుసా? మైక్ టైసన్ చూశాడు. హోలీఫీల్డ్ గా చూశాడు. అరే ఈ ఇసురులు ఎలా కొన్ని, ఈ దెబ్బలు ఎలా కొన్ని, మొత్తం ఆడి ఫైటింగ్లు అన్నీ వేసుకొని చూసి
ఆడు నాకౌట్ చేశాడండి ఆడిని. తర్వాత ఆడ విర్రవీగినందుకు పడగొట్టేశాడు రింగులోని. అంటే మొత్తానికి ఫైట్లు చేసి రింగులో దెబ్బలాట్లన్నీ చూసి మొత్తానికి ఫైట్ చేసి గెలిచాడు. హోలీఫీల్డ్ టైసన్ కొట్టిన మొట్టమొదటి ఛాంపియన్. మరి పౌలు, క్షమించండి, దావీదు గారు ఏ ఫైట్లు చూశారు? ఆయన ఎవరితోనూ డైరెక్ట్ ఫైట్ ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. కానీ వీడిని చూశాడు. ఏమిటా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. ఇంత ఎత్తుగున్నాడు, నేను కొట్టగలనా? ఎక్కడైనా చిన్న బలహీనత ఉంటుంది కదండి. ఒకవేళ సడన్గా వచ్చేస్తే, నా పీక పట్టేస్తే, నా ఎముకలు ఇరిచేస్తే, నేను ఆడి చేతికి దొరికితే నన్ను లేపేస్తాడేమో. అస్సలు లేదండి, మొండోడు అనమాట. మొండి ఘటం, సాహసి. అంటే ఓటమి అన్నది లేదు, అసలు ఆలోచన లేదు. నేను యెహోవా పేరు మీద వెళ్తే ఓడిపోవడమా? నెవర్. అదండి. ఏమిటి వీళ్ళ జీవితాలను తీసుకొని మనం స్ఫూర్తిగా పొందవలసింది అదే. నా జీవితంలో ఓటం అనేది చూడను, నా జీవితంలో గెలుస్తాను దేన్నైనా, నా పట్టుదల. ఒక చిన్నవాడిలో కేవలం దేవుణ్ణి ప్రేమించాడంతే. ఆయన దగ్గర ఏ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లేదండి. రోజు జిమ్కి వెళ్ళి బాడీ పెంచి ఎక్సర్సైజులు చేసి 6 ప్యాక్ 8 ప్యాక్ చేయలేదండి దావీదు. అప్పుడు జిమ్లు ఎక్కడున్నాయి? అప్పుడు బస్తీలు కసరత్తులు ఎక్కడున్నాయి? ఏం లేవండి, గొర్రెల కాపరి అంతే. కానీ ఆయనకున్న నమ్మకం, పట్టుదల. నా దేవుణ్ణి అండమా? ఎవడరా నా దేవుణ్ణి అంటాడు? ఎవడరా నా దేవుణ్ణి అనేవాడు? నిజంగా జైశాలి గారు నాకు చూసినప్పుడు కొన్ని విషయాలు ఆయన కూడా స్ఫూర్తేనండి. ఎలాగో తెలుసా, అంతవరకు క్రైస్తవ చరిత్రలో ఎవడో క్రీస్తుని అన్నందుకు ఎవడో తిరగబాటు చేయలేదండి. అంతా కూడా మనకి ఎందుకంటే, పదండి గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, ఇలాంటి వాళ్ళే అందరూ. ఒరే, బైబిల్ దూషిస్తున్నాడు, యేసుప్రభుని నిందిస్తున్నాడు, అనరాని మాటలు అంటున్నాడు, మనకెందుకండి అంత యుద్ధం? యెహోవా ఈ మాట చెప్తాడు. ఏమండి, యుద్ధం ఎవరిదట? దావీదు కూడా చెప్పాడు. మరి దావీదు కూడా యుద్ధం చేసి ఇతను గెలిచి ఇతను కత్తి పట్టి తల నరికి యుద్ధం యెహోవాది అన్నాడు. వీళ్ళు ఏమీ చేయకుండా మన గుళ్ళోకి వెళ్ళిపోదాం పదండి. అంతా యెహోవా ఈరే కాదురా, వాక్యంతో ముందు చీరే ఆడిని. అవునా? ఏది చెప్పాలో ఎక్కడ చెప్పాలో డైలాగ్ డెలివరీ కూడా రాని వీళ్ళు ఏమండి, వీళ్ళేం గెలుస్తారండి? సాహసం చేశారండి నా తండ్రి ఆ విషయంలో. ఎవడో ఆ డర్బన్ సిటీలో ఉన్న తురకోడు ఎంతో మందిని ఓడించానని మేసాలు తిప్పినవాడు, ఆడికి ఎలాగ మేసాలు లేవులండి, మొత్తానికి మంచం పట్టించేసారండి ఆయన్ని. వీరుడే కదా, వీరుడే. బైబిల్ నన్నందుకో ఏమండి, నా భార్య నన్నందుకో, మా ఇంట్లో వాళ్ళు అన్నందుకో రాలేదు రోషం. బైబిల్ ఎవడరా నువ్వు అనడానికి? దావీదు చిగురు వెళ్ళాడు, పరిగెత్తాడు, వెనకాతలను రప్పించుకున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఇడేమని, ఒరే నన్ను చూసి పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు రైడు పిచ్చోడు అనుకున్నాడు. లేదు, డిస్టెన్స్కి వెళ్తున్న టార్గెట్ దగ్గర నుంచి రాయేస్తే తగలదు గట్టిగా. ఒడిసి తిప్పి కొట్టాలి అంటే దూరం డిస్టెన్స్ చూసుకున్నాడు, పరిగెట్టాడు. ఎక్కడి నుంచి రాయేస్తే తగులుతుంది అనుకున్నాడు. ఆయన చంపలేదు రాయితోని, ముందడు బ్రెయిన్ టార్గెట్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ కొట్టాలి ఎవరినైనా సరే, ముందడికి మైండ్ బ్లాక్ అయిపోవాలి. అడికి ఏం కనబడకూడదు, పచ్చగా అయిపోవాలి అంతారా. కొట్టాడు, మెదడు మీద అంతాడు, బ్రెయిన్ రాయి వెళ్ళింది, తగిలింది, ముందు సెన్స్లెస్ అయిపోయి పడిపోయాడు ముందుకంతే. అంటే స్పృహ కోల్పోయాడు. ఆడు మళ్ళా లేచే లోపు, ఈ లోపల లేచాడు అనుకోండి, పొక్కడిని వెళ్ళేస్తాడు దావీదుని. అవునా? ఆడు పడిపోయి తిరిగి లేచే లోపు ఆడు వరలోని కత్తి తీశాడు. వీడి దగ్గర కత్తి లేదు, దావీదు గారి దగ్గర కత్తి లేదండి, ఆడి కత్తి తీశాడు. 50 వచ్చిన వాడి కత్తి తీసి, ఫిలిస్తీయుల కంటే బలం వచ్చేసిందట. ఖడ్గము లేక వడిసెలతో రాళ్లతో ఆ ఫిలిస్తీయులు కొట్టి చంపాడట. ఒక్క రాయి, వాడు బోర్లా పడ్డాడు. దావీదు పరిగెత్తుకొని అక్కడెక్కడో పడ్డాడు. ఇసరికి ఒడిస్తే కదని కొట్టేసరికి రాయి తగిలి పడిపోయాడు, అక్కడ దూరంలో పడిపోయాడు. పరిగెత్తుకొని వెళ్ళాడు. ఎందుకంటే లెక్కడానికి టైం ఇవ్వకూడదు అడిగి, అవకాశం ఇవ్వకూడదు అడిగి. ఫిలిస్తీయులు అబ్బా కాలు మేదేసి నిలబడ్డాడంటే నిజంగా అండి ఆ ఈవెంట్ అనేది నేను నిజంగా దేవుడి దగ్గరికి వెళ్తే ఒక్కసారి ప్లే చేయి ప్రభు, అది నాకు సినిమాలో కన్నా రియల్గా చూడాలని ఉంది. నాకు ఎలా ఉందో ఎంత బాగుంటుందండి నిజంగా సీన్. రియల్ హీరో వాడి మీద కాలేసి నిలబడ్డాడటండి. వాడి కత్తి వర తీశాడట, దానితో వాడి చంపేశాడట. చాలా తెగ నరికి ఫిలిస్తీయులు శత్రుడు చూసి పరార్, జనమంతా కూడా పలాయి నుంచి ఎత్తగించేశారంతా. నిజంగా ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో ఆడి తలకాయ పట్టుకొని వస్తుంటే
బా సీన్ సూపర్ అండి, అద్భుతం. ఈ పనికి మన మెదలు చేసేది అంతా కూడా సెటప్పే. ఈడెక్కడి నుంచి గాలి వేస్తాడు, ఆడికి పావు కేజీ మాంసం ఉంటుంది, ఇలా కొడితే గాలికి ఎగిరిపోతుంది. నిజమే, ఎందుకురా ఈ ఫైటింగ్లు అన్నీ? ఈ పనికి మాలిన హీరోలను చూపించే దౌర్భాగ్యమైన విధానం ఏంటి? ఒకడు కాలుతో ఇలా తిప్పుతున్నాడు గాలి లేపడానికి. ఏంట్రా కాలుతో తిప్పుతావా? సుడిగుండం వస్తుంది ఏంటి? పట్టుమని పావు కేజీ కూడా మాంసం లేదు అడిగి. ఏంటి ఇలాంటి వాళ్ళు అందరూ హీరోలు అయితే మనలో ఎరిజన బలి 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 వీళ్ళొక 420 టైప్ వీళ్ళు. వీళ్ళంతా వెర్రి జనం, వాళ్ళందరూ హీరోలు అనుకుంటారు. గట్టి కూతే విగ్గుడిపోద్ది, అది గట్టి కూతురు అనుకోండి విగ్గుడిపోద్ది. తాళేసినప్పుడు అంటే గాలేసి పట్టుకుంటారు, విగిలేసిపోద్ది. దేవుని పిల్లలారా, రియల్ హీరోస్ బైబిల్లో ఉంది, చరిత్రది చరిత్ర. ఆ రియల్ హీరో అయిన దావీదు చిగురు ఏమంటే అతనిలో నుంచి వచ్చిన డిఎన్ఏ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి. దేనికైనా భయపడతాడా? డిఎన్ఏ అంటారు. ఏంటో తెలుసా? శరీరంలో నుంచి వచ్చేది. యేసుప్రభు బాడీలోని డిఎన్ఏ ఎవరిది అనుకుంటారు చెప్పండి? శాస్త్రీయంగా కూడా ఒక మనిషిలో నుంచి తరతరాలు డిఎన్ఏ వస్తుంది. అమ్మ ద్వారా వచ్చేది మైటోకాండ్రియల్ డిఎన్ఏ, తండ్రుల ద్వారా వచ్చే డిఎన్ఏ ఉంటుంది. అందుకే జబ్బులు వస్తుంటాయి, సాహసాలు వస్తుంటాయి, అలవాట్లు వస్తుంటాయి. ఇవన్నీ పుట్టుకతోనే మనకు వస్తుంటాయి చాలా సందర్భాల్లో. అంటే పుట్టుకతో రోగాలే రాగాలేంది, పుట్టుకతో రోషం కూడా వస్తుంది, పుట్టుకతో సాహసం కూడా వస్తుంది. ఏమండి ఎవడు అంటాడు నా బ్లడ్లో ఏముంది? ఏముంది నీ బ్లడ్లో? హిమోగ్లోబిన్ ఉంది అంతే. నీ బ్లడ్లో ఏముందిరా? ఎర్ర కనపడడానికి హిమోగ్లోబిన్ ఉంది అందులో. బ్లడ్లో రోషం ఉండదు, డిఎన్ఏలో ఉంటుంది రోషం. వాడి నుంచి వచ్చావే డిఎన్ఏ, ఆడు సాహసి కాబట్టి. ఏమండి నిజంగా యేసుప్రభు కూడా రూపసేనండి, అందగాడు, 10,000 మందిలో సుందరుడు, చాలా అందంగా ఉంటాడు. యేసుప్రభు అందం, యేసుప్రభు సాహసం, చరిత్రలో యేసుకున్న గొప్పతనం అది. ఏమంటే చరిత్రలో క్రీస్తు అంటే చరిత్రలో క్రీస్తు ఏంటైతే కాదు, ఎంత ఉంది సబ్జెక్టు. చరిత్రలో క్రీస్తుకున్న ప్రాధాన్యత. ఎవడన్నాడు? ఒక్కడిని చూపించు. శకపురుషుడనే పురస్కారం ఇచ్చిన ప్రపంచంలో ఒక్కడిని చూపించమనండి వెళ్ళి. ఎనీ హిస్టోరియన్, ఎనీ సైంటిస్ట్, ఏ దేశ నాయకుడైనా ఒరే శకపురుషుడు అనే అవార్డు ఇచ్చిన ఒక్కడిని చూపించండి. అందుకే అప్పుడప్పుడు వేదిక మీదకి వెళ్ళినప్పుడు యేసుప్రభు కోసం కానీ దేవుడి కోసం మాట్లాడినప్పుడు వీరావేశం వచ్చేస్తుండదండి మాకు. ఎందుకంటే ఆ టైంలో ఎవడు ఎదిరించలేడు. వచ్చాడా కుమ్మేడి వాడిని, ఆడు కానీ వచ్చాడా వేదిక మీదకి చచ్చాడనమాటే. అందుకే మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందండి. మాకు కూడా భయం లేదని కాదు, శరీరంలో ప్రతి మనిషికి సర్వసాధారణంగా భయం అనేది ఏదో మూలన ఉంటుంది. యేసుప్రభు మాత్రం భయపడలేదేంటి సిలువ ఎక్కే ముందు? కానీ కొన్ని సందర్భాల్లో వచ్చేస్తుంటుంది ఆవేశం, కొన్ని సందర్భాల్లో వస్తుంటుంది ఏంటి ధైర్యం. దేనికి లొంగరో, దేనికి భయపడరు. అలాంటి గొప్ప సాహసాన్ని యేసుప్రభు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ఏంటో తెలుసా? యేసుప్రభు కోసం ఒక మాట ఉందండి, నా ప్రాణాన్ని ఎవడు ముట్టుకోలేడు, నా అంతటి నేను పెడుతున్నా నా ప్రాణం. యోహాను సువార్త చూడండి ఎంత మంచి మాట. చరిత్రలో యేసన్న మాట. ఎవడో తీసేయడం కాదు నా ప్రాణం, ఏదో చేతకాని వాళ్ళ నువ్వు చంపేస్తున్నావు కాబట్టి నేను చచ్చిపోతున్నాను కాదయ్యా, నేను చావుకు ఒప్పుకొని వచ్చా. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడునో నా ప్రాణము తీసుకోవడానికి పిలాతు, ఆఫ్టర్ ఆల్ వాడెంత? సీజర్ చక్రవర్తి, వాడెంత? నేను తలుచుకుంటే 12 సేనా వ్యూహాలు దిగిపోతాయి. దింపనా? ఏంటి అమాయకంగా కనబడుతున్నాను? నేను కూడా యుద్ధం చేయరా, నా చేతికి మట్టి అంటుకోదు ఏంటి? యేసుప్రభు ఎందుకంటే యుద్ధం చేయాలి? ఒక్క ఈల కొడితే చాలు, ఏమండి ఒక్క ఆర్డర్ వేస్తే చాలు, పరలోకం నుంచి సైన్యం దిగిపోద్దురా, లేపేస్తుంది మొత్తం మిమ్మల్ని అందరినీ. కానీ అందుకు నేను రాలేదు, నా ప్రాణము నా అంతట నేనే పెడుతున్నాను నేను. ఎస్, నా ప్రాణం మీద నాకు అధికారం ఉంది. అవసరమైతే ఆ ప్రాణాన్ని తీసుకునే పవర్ నా దగ్గర ఉంది. ఎస్, నా తండ్రి ఇచ్చాడు అవకాశం. నాన్న బిడ్డ నువ్వు వెళ్ళాలి కొడుకా, నా పిల్లలందరూ పాడైపోతున్నారు నాయన, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి నిజం. అబద్ధంలో బ్రతుకుతుంది ఈ ప్రపంచం, ఈ ప్రపంచం అబద్ధంలో బ్రతుకుతుంది. అబద్ధంలో బ్రతుకుతున్న ప్రపంచానికి నిజాన్ని చెప్పాలయ్యా, నువ్వు నిజాన్ని చెప్పాలి. ఓకే మై ఫాదర్, ఓకే చెప్తాను నాన్న,
కానీ నాన్న నువ్వు దాసుడిగా పుట్టాలయ్యా, అధికారం లేనివాడుగాను ఉండాలయ్యా. నీకు అక్కడ సింహాసనం ఉండదు నాయన, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెడతారు నాన్న, కొరడా దెబ్బలు కొడతారయ్యా, నిన్ను చేతులతో వట్టి చేతులతో పిడిగుద్దులు గుద్దుతారయ్యా. రెడీయా నాన్న? మీరు చెప్పిన తర్వాత రెడీ కాకపోవడం నాన్న. రెడీ, ఐఎమ్ రెడీ, పెట్టడానికి రెడీ అయిపోయాను నాన్న. అయితే వెళ్ళు కుమారుడా, వెళ్ళు, విజయోస్తు, విజయం నీదే, వెళ్ళు. తండ్రి పంపాడు, తండ్రి ఆజ్ఞాపించగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి అంటున్న మాట, నా అంతటి నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను. ఎవడో తీసేస్తుంటే అమాయకంగా చేతకాని వాళ్ళ అయ్యో నా ప్రాణం పోతుందని బాధపడి పెట్టడం లేదు. నేను నా ప్రాణం పెట్టే అధికారం నా చేతిలో ఉంది, నా ప్రాణాన్ని తీసుకునే అధికారం కూడా నా చేతిలో ఉంది. పెడుతున్నాను నా ప్రాణం అన్నాడండి. పెట్టాడండి ప్రాణం, పెట్టాడు ప్రాణం. భయపడలేదు, భయపడలేదు. లోన తోటలో ఉన్నాడు కదా, వచ్చాడు ద్రోహి, ముద్దు పెట్టాడు, సిగ్గులేనివాడు. ముద్దు పెట్టి అప్ప చెప్తానే, మీరెవరో కన్ఫ్యూజ్ అవుతారేమో, ఒకరి మీద ఒకరు పట్టుకెళ్ళిపోతారేమో, అంతవరకు ఆగుతారేంటి వీళ్ళు? నేను ముద్దు పెట్టి అప్పగిస్తాను. వెళ్ళాడు, ముద్దు పెట్టాడు. స్నేహితుడా, చెలికాడా, మై ఫ్రెండ్, ఎందుకయ్య ఇలా చేసావు? సరే నువ్వు చేయాలనుకున్నావు కదా, చెయ్యి. ఎందుకలా దొంగలా వచ్చినట్టు వచ్చారు నా దగ్గరికి? నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ, అరెస్ట్ చేసుకోండి, కమాన్, తీసుకెళ్ళిపోండి, ఐఎమ్ రెడీ. నా ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను, నాకు లేదు భయం. శరీరంలో ఉన్నా, బలహీనుడిగా ఉన్నా, నేను మరలా నన్ను నేను స్థిరపరచుకోగలను, బలపరుచుకోగలను. నా ప్రాణం పెట్టడానికి వచ్చానయ్యా. ఇలా యేసు ప్రభుని ఏమిటి పట్టుకోవడానికి వచ్చి రాగానే ఓ రోషం వచ్చిందండి పక్కన. ఎవరికి? మిస్టర్ పీటర్. పేతురు గారికి ఆవేశం వచ్చిందట. అన్నిటికీ తొందరపాటు కదండి, టక్కని కత్తి తీశాడు, ఆ మల్క్ అనే సేవకుడు చెవి నరికిసినట్టండి. మరి ఎంత సాహసవంతుడివి? నరికినోడు నరికినట్టు ఉండాలిగా. ఎవడరా యేసు ప్రభు మీదకి వస్తాడు, నన్ను దాటెళ్ళండ్రా అంటే హీరోయిజం కొంచెం ప్రదర్శించాడు పేతురు గారు. ఏమంటే కొంచెం హీరో అవుదాం అనుకున్నాడు. పోనీ హీరో అయితే ఆ హీరోయిజం చివరి వరకు ఉండాలిగా. యేసు ప్రభుని అరెస్ట్ చేశారో లేదో, పరారండి మొత్తం. పేతురు గారు కూడా జంప్ అయిపోయాడా? ఆ తర్వాత కింద చేతితో ఉంటుంది, అందరూ పారిపోయారట అక్కడి నుంచి. మరి అందులో పేతురు గారు కూడా ఉన్నారా? దెబ్బకు దూకేసి పరిగెట్టేశారటండి అందరూ. ఎందుకు? ఒరే యేసు ప్రభుని అరెస్ట్ చేస్తారా, మన నాయకుడిని వేస్తారా, మనం కానుంటే మనల్ని కూడా వేసేస్తారు, పదా యోహాను, మరి నువ్వు ప్రియమైన శిష్యుడు ఏంటి, పదరా బాబు, ముందు వెళ్ళిపోదాం, పదా, తర్వాత చూసుకోవచ్చు, బతుకుంటే బస్సు సాగుతున్నా, పదా. పేతురు జంపు, తోమ ముందు జంప్ అయిపోతాడండి. ఏమండి ఇలాంటి వాళ్ళు అందరూ ఒకేసారి తోటలో నుంచి భయపడి పారిపోతే ఒంటరి అయిపోయాడండి పాపం. ఒంటరి తీసుకెళ్ళిపోతున్నారు. అబ్బో, ఆ రాత్రి అంతా చాలా హింస పెట్టారు, ఇబ్బంది పెట్టారు, అవమానించారు, ఉమ్మూసారు. చరిత్రలో క్రీస్తు అనుభవించాడు, ఇవన్నీ అనుభవించాడు. ఆయన్ని ఇన్ని బాధలు అనుభవించినా తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండి అన్నిటినీ చూస్తున్నాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇద్దరు వచ్చారులేండి. పేతురు గారు వెంబడెత్తున్నారు, ఏమవుతుందా ఏంటా అని. యోహాను గారు వచ్చారు కదా, మోన్లే ఏమవుతుంది ప్రభువుకి, ఎంతైనా నా ప్రాణప్రియుడు కదా. ఏదో ఇద్దరు వచ్చారు, మిగతా వాళ్ళు మాత్రం కనబడలేదండి. అసలు అడ్రస్ లేరు వాళ్ళంతా కూడా, ఇల్లు కూడా వదిలిసి పారిపోయారు. మార్క్స్ 14:50. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. పేతురు గారు అందరూ అంటే పేతురు గారు కూడా పారిపోతారు. మరి కత్తి పట్టిన వీరుడు, దూకుడు ఉన్న, ఏమండి గొప్ప స్వభావి, దుడుకు స్వభావి ఏమవుతుంది? ఏమంటున్నాడండి? దేవుని పిల్లలారా, దేవుని కొరకు సాహసం చేసేవాళ్ళు ఉండే విధానం, దేవుని పిల్లలారా, నిజంగా క్రైస్తవుడు చరిత్రలో క్రీస్తు ఎలాగున్నాడో మరో క్రైస్తవుడు ఎలా ఉండాలండి? క్రైస్తవుడు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం, ఆ హీరో దగ్గరికి వద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురు. యోధా గోత్రపు లయన్ రా, అది లయన్, పేరు పెట్టుకున్న లయన్ కాదు. ఏమండి? దావీదు చిగురు, యోధా గోత్ర సింహమది. ఆ 7 ముద్రలు తీయడానికి పవర్ ఒక్కడికే ఉంది. ఆ గ్రంథమును విప్పుటకు జయం పొందాడట. ఏమంటే గ్రంథాన్ని విప్పడానికి జయం పొందాడట. ఏంటది ఆయనకు వచ్చిన జయం? ఏంటి యేసు ప్రభు వారికి వచ్చిన జయం?
గ్రంథాన్ని ముట్టాలన్నా, దేవుడు పట్ల చూడాలన్నా, సాహసంతో ముందుకు అడుగేయాలన్నా ఆయనకి ఏముందట? విన్నర్ జయము పొందాడు అనందు. చూడండి, జయము పొందెను అని నాతో చెప్పెను. ఏమండి? తర్వాత కిందకి వెళదాం 9. ఆ పెద్దలు, నీవు 9వ వచనం అండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఏమండి? ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు. బడా అప్లాజ్. ఏమండి? నిజంగా వీరుడు వచ్చినప్పుడు ఆ వీరుడికి చేసి, అప్పుడప్పుడు చూడండి, రాజుగారు ప్రవేశించేటప్పుడు కోటలోనికి, లేదంటే ఆయన ఆస్థానంలోనికి ప్రవేశించేటప్పుడు రాజు కోసం గొప్పగా చదివేవారు. రాజాది రాజ, రాజగంభీర, రాజమార్తాండ. రాజు పొంగిపోయేవాడు. కానీ ఈ గంభీరత్వం, ఈ మార్తాండతనం ఇదంతా ఎక్కడ చూపించాలి? యుద్ధ భూమిలో చూపించాలి. ఖడ్గతెక్కలా పారిపోయి వచ్చేయకూడదు. ఖడ్గతెక్కనాడు, పేరులో ఖడ్గతెక్కన, కానీ ఇంటికి వచ్చేసాడు. యుద్ధం అంటే భయం. మీకు ఆ కథ తెలుసు. గాజులే పసుపది సిద్ధం చేసింది. ఏంటయ్యా నువ్వు ఇలాగా, నాకు అవమానంగా ఉంది నీ పెళ్ళంగా చెప్పుకోవడానికి. తర్వాత వీరుడయ్యాడు, వదిలేయండి కథ. కానీ ఇక్కడ కనబడుతున్న వీరుడులోని వీరత్వం ఎందుకు వచ్చింది? నీలో ఈ వీరత్వం ఎందుకు వచ్చిందంటే చెప్తున్నారు చూడండి ఆ పెద్దలు, నీవు ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడిన వాడవే. అదండి యేసు చేసిన మహత్కార్యం. చరిత్రలో క్రీస్తు చేసిన, ప్రపంచంలో ఎవడూ చేయలేని గొప్ప పని ఏంటో తెలుసా? ప్రాణం పెట్టడం. చరిత్రలో ప్రాణం తీయడమే తెలుసు అందరికీ. హీరో అంటే ప్రాణం తీసేవాడు అనుకున్నారు, కానీ హీరో అంటే ప్రాణం పెట్టేవాడు, హీరో అంటే ప్రాణం పోసేవాడు. అవునా? అవును. పాపం హీరో కానీ యేసుప్రభు కోసం చెప్తే చాలా మందికి ఉండలేరండి. ఎందుకంటే యేసుప్రభుని ఇంత గొప్ప చేసేస్తున్నారు, ఉడికి చావండి రా పర్లేదు, డోంట్ కేర్, ఏమనలేక మమ్మల్ని అంటుంటారు. అవునా? ఏమి అనలేక, యేసుప్రభుని ఏమి అనలేక, మనల్ని ఏమి చెయ్యలేక, సాహసంతో బైబిల్ చెప్పుకుంటూ, ఆయన మహత్కార్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ కుక్కలు ఏమంటారు? వెన్ ఎలిఫెంట్స్ గోయింగ్, డాగ్స్ బార్కింగ్. రోరింగ్ కాదండి, లయన్ రోడ్స్ బట్ అ డాగ్ బార్క్స్. అంటే కుక్క మొరుగుతుంది, సింహం గర్జిస్తుంది. అవునా? మనం బైబిల్తో గర్జన చేస్తుంటే కుక్కలు బౌ అని పక్కనారో, అక్కడ అవతల వీధులు అరుతుంటుంది, అక్కడెక్కడో అరవడం తప్ప దానికి ఏం చేయడం చేత. కానీ కుక్కలు ఇప్పటికే అరుస్తుంటే అరవనివ్వండి కుక్కలు. ఆ పెద్ద కుక్కకే, గొలియత కుక్కకే దిక్కు లేదు. ఈ కుక్కలు ఆఫ్టర్ ఆల్ కుక్కలు ఇవన్నీ. ఆ కుక్కల కోసం మీరెందుకు పట్టించుకుంటారు? లీవ్ దెమ్. ఎంగిలి మెతుకులకు ఆశపడే కుక్కలు అవన్నీ. డోంట్ కేర్. అలా పట్టించుకోలేదు కాబట్టి ఎలా ఉన్నామండి? ప్రతివాడు అనే మాట పట్టించుకుంటే ఈ స్థాయిలో మేము ఉండం. ఈ స్థాయిలో ఉండం. ఉన్నాము అంటే దానికి కారణం ఉన్నాడండి ఐకాన్. ఎవరు ఐకాన్? యేసు ప్రభు. ఆయన్ని చూడాలి. హీరో యేసు ప్రభు అంటే ఆయన ఎలా ఉండాలి నేర్పించాడు ఈ సమాజానికి. ఒక మనిషి సమాజంలో ఎలా ఉండాలో నేర్పించిన రియల్ హీరో ఇస్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు. ఆయనండి నిజమైన హీరో. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, ఏం చేశాడనయ్యా నువ్వు హీరో అయ్యావు? దావీదు అయితే అక్కడ తలకాయ నరికిస్తాడు, నువ్వేం చేసావు? దావీదు చిగురు, దావీదు గోత్రం, అందులోంచి వచ్చిన నువ్వేమయ్యావు? నీవు వధింపబడిన వాడవై, నీ రక్తం, నీ సొంత రక్తం. ఎవడిచ్చాడండి రక్తం? నీ రక్తం నీ వాళ్ళ కోసం ఇచ్చావు. పక్షపాతవు నువ్వు. ఇంకెవడికి ఇమ్మంటే ఇవ్వవు. స్వార్థంతో వస్తావు. అది కొంచెం 250 ml ఎక్కువ తీసుకండి, చచ్చిపోతాను నేను మళ్ళా. రక్తదానం చేసేటప్పుడు భయంతో ప్రాణాన్ని కూడా పెట్టలేని పిరికి వాళ్ళు. అవునా? యేసు ప్రభు, నా ఒక్క చుక్క కూడా నాకు అక్కర్లేదు, తీసేయండి మొత్తం, టోటల్ బ్లడ్. నీరు, రక్తము, నీరు ఆయన శరీరంలోంచి వచ్చేసింది. రక్తం అంతా కారిపోయిన తర్వాత వచ్చింది నీరు చివరిగా. అంటే నో బ్లడ్, ఇక రక్తం లేదు ఆయన శరీరంలో. ఈ సమాజం కోసం ప్రాణం పెట్టిన మహనీయుడండి ఆయన. చరిత్ర పురుషుడు. చరిత్ర పురుషుడు. అవును, చరిత్ర పురుషుడు. చరిత్రలోని క్రీస్తు ప్రాణం పెట్టి చూపించాడు. నువ్వు ప్రాణం తీయడం తెలుసు. ఏమనంటే దందాలు, గోండాయిజంలు, రౌడీయిజంలు, ఇదే కదా తెలుసు నీకు. రే దాదాగిరి చేసినోడు కాదురా హీరో.
గోండాగిరి చేసినవాడు కాదురా హీరో, కత్తిపెట్టి బెదిరించేవాడు కాదురా హీరో. సమాజాన్ని తన మాటలతో మార్చి అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందుకే కింద అంటున్నాడు చూడు, నీ రక్తం ఇచ్చి ఎవరి కోసం? పక్షపాతి కాదు, నేను క్రైస్తవ బిడ్డలకే నా రక్తం ఇస్తాను, మరొకరికి ఇవ్వను అనలేదండి. ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను ఆహా దేవుని కొరకు మనుష్యులను కొన్నాడు. దేంతో? దేవుని కొరకు తన స్వరక్తం ఇచ్చి మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక భూలోకమందు ఏలిక మీరే. ఏంటండి ఆయనకున్న గొప్పతనం? ఎవరి కోసం పెట్టండి ప్రాణం? పక్షపాత? క్రైస్తవులు పక్షపాత? ఈ దుర్మార్గులకి, ఈ దౌర్భాగ్యులకి అర్థం కాని విషయం ఏంటో తెలుసా? క్రీస్తు అంటే క్రైస్తవులు పక్షపాతి అనుకున్నారు. నా క్రీస్తు క్రైస్తవులు పక్షపాతి కాదు సోదరా. క్రీస్తు మనుష్యులందరి పక్షాన ఉన్న వ్యక్తి. ఆయనకు హిందువులు కావాలి, ఇస్లాం వాళ్ళు కావాలి, దేవుని నమ్మని నాస్తికులు కావాలి, చివరికి క్రీస్తును దూషించిన శత్రువులు కావాలి. ఆయనకి కావాలనుకున్నాడు శత్రువుల్ని? ఎవడన్నాడండి? ప్రాణం తీస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు ఎవడన్నాడండి సిలువలో? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించయ్యా. ఆవేశంతో చచ్చిపోయే ముందు హీరో ఏమంటాడు తెలుసా? రే ఇప్పుడు నన్ను చంపేస్తున్నావురా, కానీ మళ్ళీ పుడతా నేను చంపడానికి. మళ్ళీ ఇంకో జన్మెత్తి పుడతా చంపేస్తావాడిని. ఆడేమో గొప్ప హీరో అనుకుంటావు. ఆడు ఏగలాగా ఒకటి పుడతాడు, దోమలాగా ఒకటి పుడతాడు, చీడ పురుగులాగా ఒకటి పుడతాడు. పగ తీర్చుకోవడం అంటే అది కాదురా. ప్రాణం పెట్టడం నేర్చుకో, పగ తీర్చుకోవడం కాదు. యేసు దగ్గర నేర్చుకో, చరిత్రలోని యేసు దగ్గర నేర్చుకోవాలి, ప్రపంచంలో ఎవడైనా సరే. అందుకే జైశాలి గారు అన్న ఒక మాట నాకు చాలా ఇష్టం. ఏంటో తెలుసా? జీసస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ రియల్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు ఆయన. అంటే నిజంగా మినిస్టర్ అనే పదం ఎవరికైనా ఉంటే యేసే. యేసుకు తప్ప పేరు ఎవరికి సూట్ అవ్వదు ప్రపంచంలోని మినిస్టర్లకి. ఎందుకంటే ఆయనలో ఎవడున్నాడు? వీడి శత్రువులందరి మీద పగ తీర్చుకుంటాడు, వాడి అధికారంలోకి వస్తే వీడి మీద పగ తీర్చుకుంటాడు. ఇలా ఒకడినొకడు పగలు తీర్చుకొని చంపుకోవడం ఇదా? రే ఇది కాదురా దైవత్వం, ఇది కాదురా హీరోయిజం. దేవుడి చేతిలో నా గ్రంథాన్ని తీయగలిగాడంటే చరిత్ర చెప్పిన నిజమేంటో తెలుసా? ప్రాణం పెట్టాడు రా సిలువలో. ఒకరి కోసం కాదు, ప్రతి జనం. వాడు అమెరికా వాడైనా, వాడు పాకిస్తాన్ వాడైనా, వాడు బంగ్లాదేశ్ వాడైనా, వాడు ఇండియన్ అయినా, వాడు రష్యన్ అయినా, అమెరికన్ అయినా, ఎవడైనా ప్రపంచంలో మనుష్యులందరి కోసం ప్రాణం పెట్టిన మహనీయుడు చరిత్రలో క్రీస్తు. ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత గొప్ప మనస్తత్వం ఆయనది. అదండి చరిత్రలో క్రీస్తుకున్న ఇమేజ్. ఆ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చాలా కుక్కలు పడరాని పాటలు పడ్డాయి, కానీ ఒక్క వెంట్రుక ముట్టుకోలేకపోయారు. వెంట్రుక. యేసు ప్రభు మీద నిందలేసేశారు, బురద జల్లేశారు. ఈయన మరీతో ఉన్నాడు, అక్రమ సంబంధం ఉంది, వీళ్ళ తల్లి మంచిది కాదు అన్నరా ఎన్నాను అని అనుకో అన్నీ అని తర్వాత అరిసి నోరు వెలిసిపోయిందా? ఆయన ఒకటే మాట అన్నాడు, తండ్రి వీడు ఏం చేస్తున్నాడో వీడికి తెలియదు, వీడిని క్షమించు. అయిపోయింది ఒక మాటతో. ఆడేమో రోజంతా అలిసిపోయాడు, ఈయన సింపుల్గా ఒకే ఒక్క మాట, తండ్రి వీడు ఏం చేస్తున్నాడో వీడికి తెలియదయ్యా. చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ చేతికి పెన్నులు పుస్తకాలు ఏదో పట్టుకుంటారు, తప్ప నేను కొట్టేస్తాడు, లేదా ఆడిగాడే కొట్టేసుకుంటాడు. ఏమండి ఇప్పుడు చిన్నపిల్లలు ఎత్తుకున్నప్పుడు తెలియకుండా ఏదో దాంతో ఏదో నేను కొడతాడు. అయితే ఓరి దరిద్రుడా నువ్వు నీ చేతితో నీ పెన్నతో నన్ను కొడతావని అనేది పగ తీర్చుకుంటారా? మీరు చెప్పండి. ఒక మనిషి అయితే నువ్వేమంటావు? పశువుడు రా, వాడు తెలీదు, వాడు పట్టుకునేది పెన్ అని, వాడు డ్యామేజ్ చేస్తుంది మనల్ని, అది పగతో చేస్తుంది కాదు, ఏం చేస్తున్నాడు తెలియక చేస్తున్నాడు వాడు. అవునా? యేసు ప్రభు కూడా ప్రపంచంలోని శత్రువులైన వాళ్ళందరినీ అలాగే చూశాడు. అంటే ఏంటి? వీళ్ళంతా పశువుళ్ళు. ఎంత గొప్ప మనసు ఉండాలండి అలా చూడడానికి. నిజంగా తప్పు చేస్తున్నాడు చూసి అనడానికి ఎంత గొప్ప గట్స్ ఉంటే అంటాడు ఆ మాట. అందుకే క్రైస్తవుడు ఎలా ఉండాలి? క్రైస్తవుడు ఎలాగ ఉండాలి? ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ముగించుకుందాం. ఎఫ్సీ పత్రిక 5:2 ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, దేవునికి అర్పణముగాను. చదవండారా మీరు, స్టేజ్ మీద ఉండి ఏం చేస్తున్నారు? బలిగాను అర్పగించుకొనెను.
అలాగుననే. ఎస్ మీతో చెప్తున్నాడు ఇప్పుడు, మీతో ఏమని? మీరును ప్రేమ నేర్చుకుంటారా ఆయన దగ్గర. యేసు దగ్గర ఏం నేర్చుకోవాలి మనం? చరిత్రలో క్రీస్తుకి ఎంత ఘనత ఉంటే ఆ క్రీస్తు దగ్గర క్రైస్తవుడుగా నువ్వు నేర్చుకోవాల్సిందేంటి? మరో క్రిస్టియన్, మరో క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఆయనలా ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇంకా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అండి. ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఆయన యందు నిలిచి ఉన్నవాడు, నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు, ఆయన ఎలాగు నడుచుకునేనో అలాగే తానును. ఎస్, ఆ రియల్ క్రిస్టియన్, ఒక ట్రూ క్రిస్టియన్ ఎలా ఉండాలి? ఆయన ఎలా నడుచుకున్నాడో నువ్వు అలా నడుచుకోవాలి. చరిత్రలో క్రీస్తు ఎలాగున్నాడో మరో క్రైస్తవుడు అలాగే ఉండాలి. చెప్పుకోవడం కాదు క్రిస్టియన్ అని. అందుకే చూడండి, మనం చేసే కార్యక్రమాలు, ఏటీసీసీ ద్వారా జరిగే కార్యక్రమాలు, హిందువులకి మేము చెయ్యమండి అని అన్నాం, ఇస్లాం వాళ్ళకి మేము చెయ్యమండి అన్నాను. ఎవరికైనా నీ ప్రేమను చూపించు. అన్నం లేదా, అన్నం పెట్టు. బట్టలు లేవా, బట్టలు పంచు. క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ మనం చేసే కార్యక్రమాలు సహాయక కార్యక్రమాలు. ఎందుకో తెలుసా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ క్రిస్టియానిటీ. నిజమైన క్రైస్తవ్యానికి అర్థం. చరిత్రలో క్రీస్తు ఉన్నాడు అనడానికి బైబిల్ చెప్పింది. అలాగే ఉండు, అలాగే నడుచుకో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 ఏమంటున్నాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, ఇలాంటి మనస్సు మీరును కలిగి ఉండండి. ఎంత గొప్ప మనసు అండి ఆయనది. ఇక కిందనంతా చదివితే ఆయన మనసు కనబడుతుంది. అన్నిటినీ వదులుకొని చజించి వచ్చేశాడు. ఉన్నతమైన లోకాన్ని కాదనుకున్నాడు, సింహాసనాన్ని కాదనుకున్నాడు, సుఖాలు కాదనుకున్నాడు. భూమి మీదకి వచ్చి మనుష్యుల కోసం ప్రాణం పెట్టాడు. తండ్రి ఉద్దేశాలను నెరవేర్చాడు. అది చరిత్ర చెబుతున్న నిజం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మరి మీకు ఏ మనస్సు ఉంది? ఎవరి మనస్సు ఉంది చెప్పండి? క్రీస్తుకు కలిగిన మనస్సు మీకు లేదా? క్రీస్తుకు కలిగిన మనస్సు మీకు రాదా? చరిత్రలో క్రీస్తుకున్న పరిస్థితి ఈ రోజున క్రైస్తవుడు వాడు అవలంబించడా? క్రీస్తు ఎలాగున్నాడు, క్రైస్తవులు ఎలా ఉన్నారు? క్రీస్తులో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న దయ, క్రీస్తులో ఉన్న జాలి, క్రీస్తులో ఉన్న దయాళత్వం, క్రీస్తులో ఉన్న సాహసం, క్రీస్తులోనున్న పౌరుషం, అవన్నీ లేవే వేళలో లేవు. చరిత్రలో క్రీస్తు ఎలా ఉన్నాడు, చరిత్రలో క్రైస్తవులు ఎలా ఉన్నారు? అందుకే చివరిగా ఈ మాట చదువు ముగించుకుందాం. చూడండి, మరలా మన గ్రంథం దగ్గరికి రండి. ఎందుకు ఆ గ్రంథాన్ని ఆయన తీయగలిగాడు అంటే ఎవడ తలో తీశాడని కాదయ్యా, ఎవరినో చంపాడని కాదయ్యా. ఆయనకున్న సాహసం ఏంటో తెలుసా? అదే చెబుతున్నాడు 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు నువ్వేనయ్య అర్హత నీకుంది. ఎందుకో తెలుసా? నీవు నీ ప్రాణాన్ని పెట్టి వధింపబడ్డావు. నీ రక్తం పోయింది, రక్తం చిందించావు. ఏమండి, రక్తం చిందించిన దేవుడు ఎక్కడున్నాడు చరిత్రలో చెప్పండి? రక్తాన్ని చిందించిన దేవుడు ఉన్నాడా? తన రక్తాన్ని చిందించిన దేవుడు. ఎదుటోడు రక్తాన్ని తీసేసిన దేవుళ్ళు ఉన్నారు చాలా మంది. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. అప్పుడే దేవుడు అయ్యాడు. ఆడి ప్రాణం తీసేస్తే దేవుడు, ఆయన చంపేస్తే దేవుడు. కానీ చరిత్రలో ఒకే ఒక్క శక పురుషుడు, కాలానికి మధ్యవర్తి అయిన యుగ పురుషుడు, ఆయన తన రక్తమిచ్చి ఇంకేమన్నాడు? ప్రతి వంశములు వధింపబడి, ఆయన వధింపబడి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు. ప్రాణం పెట్టిన దైవం, ప్రాణం పెట్టిన దైవం ఎవరో? వన్ అండ్ ఓన్లీ యేసు తప్ప ప్రాణం పెట్టిన దైవం లేదు. ప్రాణం తీసిన దైవాలు ఉన్నారు, ప్రాణం తీసి దైవాలు అనిపించుకుంటున్నారు. కానీ యేసు ప్రాణం పెట్టి దైవమయ్యాడు. అందుకే నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములో తారతమ్యం లేదు, అందరూ నీ వాళ్లే, అందరూ నీకు కావలసిన వాళ్లే, అందరూ నీ కుటుంబమే అని అనుకున్నాడు ఆయన.
అలా అనుకుని ప్రతి వంశము ఆయా భాషలు మాట్లాడు. ప్రాంతీయ తత్వం లేదు, భాషా తత్వం లేదు, ప్రజాతత్వం లేదు ఆయన దగ్గర. ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేశావు గనుక భూలోకమందు ఏలుదురు. ఆహా, ఎంత గొప్పవాడువయ్యా! చరిత్ర సృష్టించావయ్యా, చరిత్ర పురుషుడువు నువ్వు. నీ నాయకుడు చరిత్ర సృష్టించాడు, నువ్వు ఆయన కోసం ఏ చరిత్ర సృష్టిస్తున్నావు? నీ నాయకుని చరిత్ర ప్రపంచానికి చెప్పి కనీసం చరిత్ర సృష్టించగలుగుతున్నావా? చెప్పు, కనీసం చెప్పలేవు. నేర్చుకుంటావా? నేర్చుకోండారా, బైబిల్ నేర్చుకోండి, దేవుడు రాయించిన మహాజ్ఞానపు మాటలు నేర్చుకోండి, ఈ సమాజానికి నేర్పించండి. బుద్ధిహీనులు అపార్థం చేసుకుంటారు, సహించలేని వాళ్ళు, ఓర్వలేని వాళ్ళు. యేసు మంచి మాటలు చెబుతుంటే ఓర్వలేని వాళ్ళు, దెయ్యముల వలన బయల్జబూల వల్ల వెలగొడుతున్నా లేని పవర్ ఏమి కాదులే అని అనుకున్నారు వాళ్ళు, చేతకాని వాళ్ళు. నువ్వు వడ్లవాని కుమారుడు, మాకు తెలియదు ఏంట్లే నీ జీవితం అంతా ఏంటో అని బ్యాక్ స్లైడింగ్ మాటలు మాట్లాడిన దౌర్భాగ్యులు ఉన్నారు ఆయన చుట్టూ. ఆయన ఎలాగైనా పట్టి చంపేద్దామని కుట్రలు పనిన దౌర్భాగ్యులు వెనకాతలు ఉన్నారు. కానీ ఆయన దృష్టి అంతా ఒకటే, వీడు ఏం చేస్తున్నాడో తెలియదు, పశువుడు వీడెప్పుడు మారుతాడు, వీడెప్పుడు ఎదుగుతాడు, వీడెప్పుడు దేవుని కొరకు బ్రతుకుతాడు. అదండి ఆయన సంకల్పం. అందుకే చరిత్ర సృష్టించిన చరిత్ర పురుషుడు ఆయన. మరి మరో క్రైస్తవుడు, ఆయన వెంబడించిన క్రైస్తవుడు, ఆయన మనస్సు కలిగి ఉండిన వాడుగా ఉన్నావా నువ్వు ఈరోజు? ఉంటే ఆయన గురించి ప్రకటించి చెప్పయ్యా, కనీసం నువ్వు ఉండడం తర్వాత సంగతి. ఆయన ఎంత గొప్ప పని చేశాడో నువ్వు చెప్పు సర్వలోకానికి. దట్ ఈస్ గాస్పల్, అదే సువార్త. మరణ సమాధి పునరుద్ధానం, కనీసం అది కూడా చెప్పలేవా? ఆయన చేసిన సాహసాన్ని కూడా నువ్వు చెప్పలేవా నోరిప్పి? ఎందుకు నీకు బ్రతుకు చెప్పలేకపోతే? అది చెప్పలేకపోతే నీ బ్రతుకెందుకు? క్రైస్తవుడా, 4 గోడల మధ్య భజన చేసి ఆరాధన క్రైస్తవుడిగా ఉండకూడదు. నిజముగా దేవుడు రోషాన్ని పుడికి పుచ్చుకున్నవాడుగా ఉండి దేవుడు చేసిన మహాబలియాగాని ఈ ప్రపంచానికి చెప్పేవాడుగా ఉండాలి. ట్రూ క్రిస్టియన్, రియల్ క్రిస్టియన్. చరిత్రలో క్రైస్తవుడు అలాంటి వాడుగా ఉండాలి. ఉంటారా? ఉండండి. ఉండి ఆయన కోసం ప్రకటించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓకే. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరు చేసిన మహాదయా సంకల్పము చొప్పున మీ కుమారుడైన క్రీస్తు అనే మహానాయకుడిని పంపించారు. మీ సంకల్పం అమోఘం, మీ ఆలోచన అత్యంత అద్భుతం. మమ్మను ప్రేమించి పాపులుగా మమ్మల్ని క్షమించి మా పట్ల మీరు చూపిన అపరిమితమైన ప్రేమను బట్టి మీ పాదాలకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను ఆయన. ఆ రక్షకుడు వలన రక్షింపబడి రక్షణలోనికి ప్రవేశించిన మేము మా తుది శ్వాస వరకు ఆయన రక్షణను గూర్చి ప్రకటించేవాళ్ళుగా ఉండులాగున మమ్మల్ని బలపరచండి తండ్రి. మా జీవితాల్లో చేస్తున్న మేలులన్నిటికీ ధన్యవాదాలు. పిల్లలు పడిన ప్రయాసం వృధా కాకుండా అనేక మందిలో జీవాన్ని నింపండి. నాయకులుగా అందరిని నిలబెట్టండి. మీ కుమారుడు చేసిన గొప్ప బలిదానాన్ని ఈ సమాజానికి చెప్పుటలో, ప్రకటించుటలో సాహసాన్ని అందరికీ అనుగ్రహించండి. క్రీస్తు వారి పవిత్ర నామాన్ని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.